1వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. వాగ్దానాన్ని మాత్రమే నేను చదువుతాను, చూడండి. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి వాగ్దానాన్ని. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తూ ఈ రీతిగా సంబోధించాడు. నీతి స్వరూపుడవైన తండ్రి, నీతి స్వరూపుడవైన తండ్రి. మలాకి గ్రంథంలో రాయబడింది, మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేయు. యేసుక్రీస్తు వారిని గురించి మలాకి ప్రవక్త ప్రవచనాత్మకంగా పలికిన వాగ్దానం ఏంటంటే, ఆయన నీతి సూర్యుడుగా సర్వలోకానికి ఉదయిస్తాడు. ఆయన కిరణాలలో బలముంది, ఆయన కిరణాలలో మహిమ ప్రభావాలు దాగి ఉన్నాయి, ఆయన కిరణాలలో మహత్తరమైన దైవశక్తి దాగి ఉంది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి అని మాటను మనం చదువుతాం. మరో చోట రాయబడిన మాట, దైవజనుడు పౌలు తిమోతికి పత్రిక రాస్తూ యేసుక్రీస్తుని గురించి ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు, నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు నీతి స్వరూపుడైన తండ్రి అని, నీతి సూర్యుడు అని, నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అని మన దేవునికి పేర్లు ఉన్నాయి. మరో చోట రాయబడింది, నీ కుడి హస్తం నీతితో నిండి ఉన్నది. దేవుని యొక్క దక్షిణ హస్తం నీతి న్యాయములతో నిండి ఉన్నది, మహిమ ప్రభావములతో నిండి ఉన్నది, బలము పరాక్రమములతో నిండి ఉన్నది అని బైబిల్లో చాలా చక్కగా స్పష్టంగా రాయబడి ఉంది. దేవుడు నీతి అనే తన దక్షిణ హస్తాన్ని ఈ 2024వ సంవత్సరంలో హోసన్న మినిస్ట్రీ పక్షంగా చాపి ఉన్నాడు. ఆ హస్తముతో మనలందరినీ ఆదుకొనుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా ఆమేన్. దక్షిణ హస్తము అంటే ఏంటి? దక్షిణ అనే మాట మీద నేను కొన్ని హిస్టారికల్గా చారిత్రాత్మకమైన కొన్ని అంశాలు మీ ముందు పెడతాను. అందరూ చక్కగా తలపైకెత్తి వినండి. దక్షిణం, దక్షిణ అనేది ఒక సాంస్క్రిట్ పదం. తెలుగులో దక్షిణం అంటారు, ఇంగ్లీష్లో సౌత్ అని అంటారు. ఈ దక్షిణం అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో ఉపయోగించినటువంటి పదం ఏంటంటే మై రైట్ హ్యాండ్, నా కుడి చెయ్యి, నా కుడి హస్తము. దక్షిణ హస్తము అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క కుడి చెయ్యి అని అర్థం. ఈ దక్షిణాన్ని గురించి కొన్ని మాటలు చెప్తాను మీకు క్లియర్గా అర్థం అవటానికి, ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేదానికి గుర్తుగా చెప్తాను. చూడండి, సూర్యుడు ఉదయించి
చేసేటప్పుడు సూర్యుడికి ఎదురుగా సూర్యునికి అభిముఖంగా నిలబడితే మన కుడి చేతి ప్రక్కన ఉండే దిక్కుని దశను దక్షిణ దిక్కు లేదా దక్షిణ దిశ అని అంటారు. మీకు ఇంకా ఇంకో మాట చెప్పాలంటే, ప్రదక్షిణాలు చేసేటప్పుడు సవ్య దిశలో కుడి చేతి వైపుగా తిరుగుతారు. అందుకని దానికి ప్రదక్షిణం అనే పేరు వచ్చింది. ఇశ్రాయేలీలు యెరికో ప్రాకారాల చుట్టూ ప్రదక్షిణ చేశారు అని రాయబడింది బైబిల్లో. వాళ్ళు ఎలా ప్రదక్షిణలు చేశారంటే, సవ్య దిశలో కుడి చేతి వైపు నుంచి రౌండప్ చేశారు. రౌండ్గా తిరుగుతూ వచ్చారు, ప్రదక్షిణలు చేస్తా వచ్చారు. అందుకని ఆ కుడి చేతి వైపుగా సవ్య దిశలో ఆ చుట్టూ తిరిగే ప్రక్రియని ప్రదక్షిణము అని పిలిచారు. మరొక మాట చెప్తాను చూడండి. లాటిన్లో దక్షిణాన్ని, లాటిన్ భాషలో దక్షిణాన్ని ఆస్ట్రాలిస్ అని పిలుస్తారు. అందుకని భూగోళానికి దక్షిణ దిక్కుగా ఉన్న భూమికి ఆస్ట్రేలియా అనే పేరు పెట్టబడింది. దేవుని స్తోత్ర. ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతి ప్రకారం ఏ పేరు పడితే ఆ పేరు ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు పెట్టేదానికి లేదు. ఫండమెంటల్గా, ప్రాథమికంగా కొన్ని పేర్లు వాటి అర్థాలను బట్టి అలా పేర్లు పెట్టడం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, దక్షిణం అంటే సూర్యుడు ఉదయించే దిక్కుకి ఎదురుగా నిలిచినప్పుడు కుడి చేతి ప్రక్కన ఉండేదే దక్షిణ భాగం. ప్రదక్షిణలు చేసేటప్పుడు కుడి చేతి వైపుగా చుట్టూ తిరుగుతారు కనుక దానికి ప్రదక్షిణలు అని అంటారు. మూడవదిగా లాటిన్లో, హీబ్రూ లాటిన్ భాషల్లో బైబిల్ రాయబడింది. అందుకని లాటిన్లో దీన్ని ఆస్ట్రాలిస్ అని అన్నారు. అందుకని భూగోళానికి దక్షిణ దిక్కుగా ఉన్న భూమికి ఆస్ట్రేలియా అనే పేరు వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, దక్షిణ హస్తము అంటే అర్థం ఏంటంటే దేవుని కుడి చెయ్యి. దేవుడు నీతి న్యాయములు కలిగిన నీతి స్వరూపుడు, నీతి సూర్యుడు, నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు. ఆయన తన కుడి చేతితో హోసన్నా మినిస్ట్రీలో ఉన్న లక్షలాది మంది విశ్వాసుల కుటుంబాలను, వేల కొలది సేవకులను, సిస్టర్స్ని, బ్రదర్స్ని, దేవుని పిల్లలందరినీ కూడా ఈ 2024వ సంవత్సరంలో ఆదరించి, ఆశీర్వదించి, ఆశ్చర్యకరమైన సహాయం చేత స్థిరపరిచి అన్ని విషయాలలో ఆదుకొనుగాక. అందరం చెప్తాం గట్టిగా ఆమేన్. దేవుడు తన దక్షిణ హస్తముతో మనలందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నట్లు బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపి ఆ హస్తపు నీడలో మనలను దాచి ఆ హస్తంతో మార్గాన్ని నిర్దేశించి సరి అయిన మార్గాలలో తన చిత్తానుసారంగా మనలను నడిపించుచు, బలపరచుచు, కాపాడుచు అన్ని విషయాల్లో వర్ధల చేస్తాడు. బైబిల్లో కుడి చేతిలోనట నిత్యమైన సుఖాలు ఉన్నాయని, కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నదని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ నిత్య సుఖాలు, నిత్య సంతోషం, నిత్య సమాధానం, నిత్యమైన సర్వ సంపదలు కలిగినటువంటి ఆయన దక్షిణ హస్తముతో ఈ 2024వ సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ నా దేవుడు నిశ్చయముగా ఆదుకొనుగాక. ఆమేన్. ఆదుకొనుట అంటే ఏంటో చెప్తా చూడండి. ఆదుకొనుట
అంటే అర్థం ఏంటంటే భరించడం లేదా మోయుట. భరించుట లేదా మోయుట. ఎంతవరకు మీరు మీ తల్లిదండ్రుల చేత భరించబడ్డారు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మోసారు, మీ బాధ్యతలన్నీ వాళ్ళు భరించారు, మీ అవసరాలన్నీ తీర్చారు, మిమ్మల్ని ఆదుకున్నారు, మీ అవసరాలు తీర్చారు, అన్ని విషయాల్లో వెన్నుతట్టి బలపరిచి ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ 2024వ సంవత్సరంలో సర్వాధికారి అయిన దేవుడు, పరలోకపు తండ్రి అయిన దేవుడు నీతి అను తన దక్షిణాస్తాన్ని చాపి మనలందరినీ ఎత్తుకొని భరించి సహించి మోసి అవసరాలన్నీ తీర్చి సంపదలతో సమృద్ధితో సౌభాగ్యంతో నింపి సకల సౌఖ్యాలు మనకు దయచెయ్యునుగాక. దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపినప్పుడు జరిగినటువంటి కార్యాలు బైబిల్ చరిత్రలో చాలా శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి. ప్రభు ప్రేరేపణ బట్టి, దైవ నడిపింపును బట్టి కొన్ని శ్రేష్టమైన మాటలు నేను మీతో చెప్తాను. మొదట వాగ్దానాన్ని అందరూ మనసులో గుర్తుపెట్టుకోవాలి, హృదయంలో భద్రపరుచుకోవాలి. అదేంటంటే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. అందరూ ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. దేవుడు తన దక్షిణ హస్తం చాపి, తన కుడి చేతిని చాపి మనల్ని ఆదుకుంటే, మనల్ని పట్టుకొని నడిపించడం మొదలు పెడితే జరిగే కార్యాలు ఎలా ఉంటాయో కీర్తనాకారుడు 119వ కీర్తన 116వ కీర్తన శరణంలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్తాడు. 119వ కీర్తన 116వ శరణం. 119, 116. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునొందక ఉందునుగాక. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం గట్టిగా, సంతోషంగా చప్పట్లు కొడదాం గట్టిగా. ఇక్కడ రాయబడిన మాట చూడండి. నేను బ్రతుకున్నట్లుగా నీవిచ్చిన మాట చొప్పున, నీవు చేసిన వాగ్దానం చొప్పున, నీవు నాకు అనుగ్రహించిన అమూల్యమైన శ్రేష్టమైన శుభ వాగ్దానాన్ని బట్టి నన్ను ఆదుకున్నట్లయితే, నీ హస్తముతో నన్ను పైకి ఎత్తినట్లయితే, నన్ను ఉద్ధరించి ఉన్నత స్థానంలో నిలవబెట్టినట్లయితే నా జీవితంలో 2 కార్యాలు జరుగుతాయి అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఏ కార్యాలు జరుగుతాయట అని అంటే, నా ఆశలు ఏవి కూడా భంగము కావు, నిరర్థకము కావు. ఆశలేవి అడియాశలుగా మారవు, ఆశలేవి కూడా నిరాశలుగా మారవు. గుర్తుపెట్టుకోండి, దేవుడు తన దక్షిణాస్తాన్ని చాపి మిమ్మల్ని ఆదుకుంటే నిశ్చయముగా మీ ఆశలన్నీ నెరవేర్చబడునుగాక, మీ ఆశలన్నీ తృప్తిపరచబడునుగాక, మీరు ఆశించిందంతా మీకు దొరుకునుగాక, మీరు ఆశించిందంతా మీరు సొంతం చేసుకొనిదరుగాక. సంతోషంగా చెప్తాం గట్టిగా ఆమేన్. అందుకే మహాజ్ఞాని సొలొమోను చెప్తాడు ఒక చక్కని సుందరమైన మాట. ఏమనంటే, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశలు భంగము కానేరవు. దేవునికి స్తోత్ర. మంచి భవిష్యత్తు, మహార్దశ, మంచి గతి, మంచి రోజులు దేవుడు మీకోసం డిజైన్ చేసి సిద్ధపరిచి గొప్ప కార్యాలు సంకల్పించి మీ జీవితాల్లో వాటిని నెరవేర్చబోతున్నాడు.
మీకు ఏ ఆశలైతే ఉన్నాయో, ఎలాంటి కోరికలతో, ఎలాంటి ఉద్దేశాలతో, ఎలాంటి ప్రయత్నాలతో మీరు నడిపించబడాలని కోరుకున్నారో, ప్రవక్తగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఆశించిన వాటన్నిటినీ 2024 సంవత్సరంలో స్వతంత్రించుకొనేదరుగాక. ఆశలు దేవునికి వ్యక్తపరచండి. ఏం ఆశలు ఉన్నాయో నాకు తెలియదు. ఇల్లు వాకిళ్ళు సంపాదించుకోవాలని ఆశపడుతున్నారో, పెళ్ళి పేరంటాళ్ళు అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా, కడు వైభవంగా జరిగించాలని ఆశపడుతున్నారో, మంచి ఉద్యోగంలో స్థిరపరచబడి దీవించబడి అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడాలని ఆశిస్తున్నారో, ఫారిన్లో సెటిల్ అవ్వాలని ఆశపడుతూ ఉన్నారో, బిజినెస్ ఫీల్డ్లో ప్రవేశించాలని ఆశపడుతూ ఉన్నారో, వ్యాపారం మొదలు పెట్టాలని ఆశపడుతూ ఉన్నారో, లేకపోతే మాకు చక్కని సంతానం కలగాలి, చక్కని మగబిడ్డ జన్మించాలి, మా కుటుంబం సంతోష సమాధానాలతో సర్వ సంపదలతో వర్ధిల్లి ఆదర్శవంతమైన కుటుంబంగా స్థిరపరచబడాలని ఆశపడుతున్నారో, ఆరోగ్యంగా ఆనందంగా ఆదరించబడి అన్ని విషయాల్లో దేవుని కృపలో వర్ధిల్లాలని ఆశపడుతున్నారో, మీ ఆశ ఏదైనా అది మీకు అసాధ్యమేమో కానీ దేవునికి ఏది అసాధ్యం కాదు. ఖచ్చితంగా మీరు ఆశించినది మీరు అందుకొందురుగాక. చూడండి, నేను చక్కగా రాసిందో, నీ మాట చొప్పున నన్ను ఆదుకున్నట్లయితే నా ఆశలు భంగము కావు, నేను సిగ్గునందక ఉందును గాక. ఇంతకాలం 2023 సంవత్సరం అంతా గతంలో ఎన్నో సిగ్గుకరమైనటువంటి సంఘటనలు, అవమానంతో తలదించుకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, నిందలు, అవమానాలు, పోరాటాలు, సమస్యల సుడిగుండాల మధ్యలో నలిగిపోయారు. ఎటు పోయినా ఓ పక్క సిగ్గు, మరో ప్రక్క నింద, మరో ప్రక్క భయంకరంగా గుండె బద్దలైపోయినటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారు. ఖచ్చితంగా ఈ నెల ప్రారంభంలో, ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో దేవుడు చెప్తున్నాడు, నా జనమా నీవిక ఏ మాత్రమును సిగ్గునందక ఉందువుగాక. మీరు గతంలో కోల్పోయిన, పోగొట్టుకున్న సర్వ సంపదలను, ఆరోగ్యం కావచ్చు, ఆనందం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ఆస్తి కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, సిరి సంపదలు కావచ్చు, మణులు మాణిక్యాలు కావచ్చు, వెండి బంగారాలు కావచ్చు, పొలాలు స్థలాలు కావచ్చు, ఏదైనా సరే మరలా మీరు వాటిని స్వతంత్రించుకుంటారు. మీరు ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుతో తలదించుకోవలసిన అవసరం లేనే లేదు. బంధువుల మధ్యలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ, రక్త సంబంధుల మధ్యలో కానీ, ఆత్మీయుల మధ్యలో కానీ, అన్యజనుల మధ్యలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ మీరు వెళ్ళిన ఏ చోటైనా ఎట్టి పరిస్థితుల్లో దేవుని బిడ్డ నీవు తలదించుకోవలసిన పరిస్థితులు రావు. అలాంటి పరిస్థితులకు దేవుడు అవకాశం ఇవ్వడు. అన్ని విషయాలలో మీ ఆశలను నెరవేర్చి మీరు సిగ్గుపడకుండా తలెత్తుకుని ధైర్యంతో ముందుకు సాగేటట్లుగా మిమ్మల్ని ఘనపరిచి విజయోత్సవాలతో ఈ 2024 సంవత్సరం అంతా మిమ్మలను ఊరేగించునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. దేవుడు నీతి అను తన దక్షిణ హస్తం చాపి మనల్ని ఆదుకుంటే మొదట జరిగే ప్రక్రియ ఏంటంటే, మన ఆశలు ఏవి భంగపరచబడకుండా, మనం ఆశించిన ఆశలు ఏవి నిరర్థకం కాకుండా, ఏవి నిష్ఫలం కాకుండా ఆశలన్నీ నెరవేర్చబడతాయి.
మనం ఆశించిందంతా మనకి దొరుకుతుంది. మన ఆశలన్నీ దేవుడు నెరవేరుస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మన మధ్యలో ఉండి తన దక్షిణాస్తం చాపి మనల్ని ఆదుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు రావు. మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా, మందిరానికి వెళ్తారు కదా, బొట్టు కాటుకు కూడా పెట్టరు కదా, పూలు కూడా పెట్టరు కదా, ఎంతో నిష్టగా నియమంగా చాలా పవిత్రంగా పెద్ద భక్తుల్లాగా ఉంటారు కదా, మీకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు దాపురించాయి? మీ పిల్లలకు ఎందుకు మీరు నిర్ణయ కాలంలో వివాహాలు చెయ్యలేకపోయారు? ఎందుకు ఇల్లు వాకిళ్ళు కూడా అమ్ముకొని ఊరు ఖాళీ చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి? అంత విస్తారమైన అప్పులు చేయటానికి కారణం ఏంటి? పిల్లల్ని చదివించలేకపోతున్నారు, పిల్లల్ని పోషించలేకపోతున్నారు, పిల్లలకి నిర్ణయ కాలంలో వివాహాలు చేయలేకపోతున్నారు, కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదం కనబడట్లేదు అని అన్యజనులు మిమ్మల్ని నిందిస్తుంటే, రకరకాలుగా మాట్లాడుతుంటే ఆ మాటలు విన్నప్పుడల్లా చివుకుమంటది ప్రాణం, గుండె బద్దలైపోయినటువంటి పరిస్థితి, తలెత్తి ఎదుటి వాళ్ళను చూడలేనటువంటి దౌర్భాగ్య స్థితి గతంలో మీరు ఎదుర్కొన్నారు. ఇక మీదట చరిత్ర మారబోతుంది, మంచి రోజులు రాబోతున్నాయి, మహర్దశ మీ సొంతం కాబోతుంది, మంచి భవిష్యత్తును దేవుడు మనలో ఒక్కొక్కరికి ఖచ్చితంగా దయచేయునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనలను ఆదుకున్నప్పుడు జరిగే మరో చిత్రమైన కార్యం మీతో చెప్తాను, చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ శరణం చదువుకుందాం ఒకసారి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనుగాక. కొత్త సంవత్సరంలో దేవుని పరిశుద్ధ ఆలయములో అడుగుపెట్టి ఈ వాగ్దాన సందేశాన్ని ఆలకిస్తున్న దేవుని పిల్లలారా, మీరు ఏ భారంతో దేవుని సన్నిధికి వచ్చినా, కుటుంబ భారమైన, కరువు భారమైన, వ్యాధుల భారమైన, అప్పుల భారమైన, వివాహ భారమైన, వ్యాపార భారమైన, ఉద్యోగ భారమైన, పిల్లల భారమైన, ఏ భారం భరించలేని భారం నిన్ను కృంగజేస్తా, నిన్ను నిరాశకు నిస్పృహలకు గురి చేస్తా ఉన్నా సరే, ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుభవిస్తున్న భారం, మీరు మోయిచున్న బరువులు, మీ గుండెల్లో ఉన్న మిమ్మలను జీర్ణించుకోలేకుండా నెమ్మదిగా బ్రతకనికుండా చేస్తున్నటువంటి చింత, చిరాకు అంత దేవుని మీద మోపండి. ఆ దేవుడు నీతి అను తన దక్షిణాస్తంతో మిమ్మలను ఆదుకొని ఏం చేస్తారని రాసిందంటే, నీతిమంతులైన మిమ్మల్ని ఆదుకొని మిమ్మలను కదలకుండా స్థిరపరుచునుగాక. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడదాం గట్టిగా. ఎంతకాలం స్థిరత్వం లేదు, కుటుంబంలో స్థిరత్వం లేదు, జీవనోపాధి విషయంలో స్థిరత్వం లేదు, ఒక ఉద్యోగం స్థిరంగా చేయడు. 6 నెలలు ఈ ఉద్యోగానికి వెళ్తాడు, ఇది నా వల్ల కాదు, ఇది నా విద్యార్హత తగినది కాదు, ఇక్కడ నాకు సరైన గౌరవ మర్యాదలు లేవు అని దాన్ని వదిలేస్తాడు. తర్వాత ఇంట్లో గొడవ పెట్టి, నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, మీరు నాకు సహాయం చేస్తే, మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను బిజినెస్ పెట్టుకోవాలనుకున్న, సొంతగా మొబైల్ షాప్ ఒకటి పెట్టాలనుకుంటున్నాను, లేకపోతే స్టీల్ పాత్రల బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, ఏదో ఒకటి మొత్తం మీద పెట్టి ఏదో సాధించి చూపిస్తా మీకు అని రకరకాలుగా సవాల్ చేస్తారు. ఒక్క దాంట్లో కూడా స్థిరంగా ఉండరు. కానీ ఈ సంవత్సరం దేవుడు చెప్తున్నాడు, ఈ భారం, పనుల భారమైన, కరువు భారమైన, వ్యాధుల భారమైన, కుటుంబ భారమైన,
మీరు భరించలేని భారాలన్నీ దేవునికి అప్పగించేయండి. ఆయన తన దక్షిణాస్తంతో మిమ్మల్ని ఆదుకొని మిమ్మలను అన్ని రంగాలలో స్థిరపరిచి వర్ధిల్ల చెయ్యునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. భక్తిలో కానీ, విశ్వాసంలో కానీ, ప్రార్థనలో కానీ, సహవాసంలో కానీ, చేతి పనుల విషయంలో కానీ, వ్యాపారాలను కానీ, చేయుచున్న ప్రతి కార్యాన్ని దేవుడు స్థిరపరిచి ఘనమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. అయితే మీరు చేయాల్సింది మీ భారమంతా దేవుని మీద మోపాలి. మీ భారాలు మీరే భరిస్తా ఆ భారాలను బట్టి చింతిస్తూ, కలవరపడుతూ, ఆందోళన చెందుతూ అవస్థల పాలైతే దేవుడు మిమ్మల్ని ఆదుకోలేడు. కానీ మీ భారమంతా దేవుని మీద మోపి నీవే నన్ను ఆదుకోవాలి. మాట ఇచ్చిన దేవుడివి, మహిమ కలిగిన దేవుడివి, నీకు నా సంగతి అంతా చెప్పుకుంటున్నా, నా భారమంతా నీ భుజస్కంధాల మీద మోపుతున్నా, నన్ను ఒక్కసారి ఆదుకో తండ్రి, నన్ను ఒక్కసారి ఆదుకో నాయనా అని మీరు గనక ఆయన మీద భారం పెడితే ఖచ్చితంగా ఆయన దక్షిణాస్తం మీ మీదకి చాపబడుతుంది. ఆ హస్తం మీరు చూస్తారు కళ్ళారా. ఆ హస్తంతో దేవుడు మిమ్మలను స్థిరపరిచి మీ భారాలన్నీ తొలగించి విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానమును సమృద్ధిగా దయచేయునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదట చెప్పాను, దేవుడు నీతి అను తన దక్షిణ హస్తం చాపి మనందరినీ ఆదుకుంటాడు. ఆదుకుంటే ఆశలేవి భంగం కావు. మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరాలు ఏర్పడవు. 2, దేవుడు తన దక్షిణాస్తం చాపి మనల్ని ఆదుకున్నట్లయితే మనం చంచల మనస్తత్వం కలిగిన వారంగా కాకుండా, అస్థిరులుగా కాకుండా స్థిరపరచబడి ఒక ప్రత్యేకమైన దీవెనలతో సమాధానంగా, ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతాం. 2వదిగా దేవుని దక్షిణ హస్తం చేసే అద్భుతమైన కార్యాన్ని గురించి మీతో చెప్తాను. చదువుకుందాం, చూడండి. 118వ కీర్తన 16వ శరణం. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును గాక. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం. గట్టిగా సంతోషంగా చప్పట్లు కొట్టండి. విశ్వాసంతో సంతోషంగా గట్టి చప్పట్లు కొట్టండి. తలల పైకెత్తి చూడండి. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట నేను చదువుతాను. ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ డూయత్ వ్యాలెంట్లీ. ఇక్కడ సాహస కార్యములు అనే చోట వ్యాలెంట్లీ అనే ఒక పదం ఉపయోగించబడింది. వ్యాలెంట్లీ అంటే అర్థం ఏంటంటే శూర కార్యములను చేయును, మనము జరుగును అనుకొనని భయంకరమైన కార్యములను చేయును, ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యములను చేయును అని ఒక చక్కని మాట బైబిల్లో రాయబడింది. ఇంతవరకు మీ జీవితంలో కార్యాలు జరగలేదా అంటే జరిగాయి. డబ్బు ద్వారా కార్యాలు జరిగాయి, తెలివితేటలను బట్టి కార్యాలు జరిగాయి, జ్ఞానాన్ని బట్టి కార్యాలు జరిగాయి, అధికారాన్ని బట్టి, పలుకుబడిని బట్టి, మంది మార్గాలను బట్టి కార్యాలు జరుగుతూ వచ్చాయి. కానీ దేవుడు గనక తన దక్షిణాస్తం చాపితే, ఆయన దక్షిణాస్తంతో మిమ్మల్ని ఆదుకుంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయి అంటే ఊహించని ఉన్నతమైన సాహస కార్యములు నిశ్చయముగా జరుగునుగాక. ఇక్కడ దేవుని యొక్క హస్తాన్ని గురించి ఒక ప్రత్యేకమైన మాట రాయబడింది. ఏమనంటే దేవుని దక్షిణ హస్తము మహోన్నతమైనది. అందరు చెప్పండి గట్టిగా. దేవుని దక్షిణాస్తం ఎలాంటిదట? ఎలాంటిదండి?
మహోన్నతమైంది. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని దక్షిణాస్తం మహిమ గలది. దేవుని దక్షిణాస్తం మహోన్నతమైన హస్తం, మహిమగల హస్తం, బలమైన హస్తం, పరాక్రమ కార్యాలు చేయగలిగిన హస్తం, భయంకరమైన కార్యాలు చేయగలిగిన హస్తం ఈ 2024 సంవత్సరంలో మీ మధ్యలో, మీ కుటుంబ పక్షంగా, హోసన్న మినిస్ట్రీస్ పక్షంగా దేవుడు చాపి ఉన్నాడు. ఇక మీదట అడుగడుగున దేవుని ఆశ్చర్య కార్యాలు, సాహస కార్యాలు, భయంకరమైన కార్యాలు, ఊహించని కార్యాలు, అసాధ్యం అనుకున్న కార్యాలు, మీరు సాధించలేక వదిలిపెట్టేసిన కార్యాలు నిశ్చయముగా దేవుడే పూనుకొని జరిగించునుగాక. గట్టి చెప్పుకోండి ఆమేన్. సాహసం అంటే చెప్తాం చూడండి, మీకు కొంచెం అర్థమయ్యేటట్లు తేటగా చెప్తాం చూడండి. కొన్ని కేసుల్ని కొంతమంది లాయర్లు వాదించలేక భయపడి, ఎదుటి వాళ్ళని బట్టి భయపడి, అమ్మో వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళకి మంత్రుల సపోర్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, వాళ్ళ తరపున వాళ్ళంతా రౌడీ షీటర్లు, మహా దుర్మార్గులు, వాళ్ళు పూనుకున్నారంటే రాత్రికి రాత్రే నా ఫ్యామిలీలో వాళ్ళందరినీ లేపేస్తారు అని వాళ్ళు వాదించగలిగిన అవకాశం ఉన్న వాళ్ళ పక్షంగా వాళ్ళు వాదించే కేసులో అన్ని పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా ఉండి వీళ్ళు దాంట్లో జయం పొందుతాము, వీళ్ళకి వాదించి ఆ కేసు పక్షంగా వీళ్ళకి చక్కటి తీర్పు వచ్చేటట్లు చూడగలుగుతాము, అన్ని పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నా సరే ఎదుటి వాళ్ళని బట్టి భయపడి, బెదిరిపోయి, అధైర్యపడి, ఎందుకు వచ్చిన బాధ, ప్రాణాలు పోగొట్టుకోవాలి, కుటుంబాన్ని దూరమైపోవాలి, పేరు ప్రఖ్యాతులు పాడైపోతాయి, వాళ్ళు తెగించిన వాళ్ళు, వాళ్ళ జోలికి మనం పోకూడదని అందరూ చెయ్యి విడిచిపెట్టేశారా? ఈ నెలలో మీరు అలాంటి మొండి కేసులు, వదిలిపెట్టేసిన కేసులు, భయంతో వదిలేసినటువంటి కేసుల్ని మరలా టేకప్ చేయండి. దేవుడు తన దక్షిణాస్తం చాపి మీ పక్షంగా కార్యాలు సఫలపరుచునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని యొక్క మహిమగల కార్యాలు జరగబోతున్నాయి, మహోన్నతమైన కార్యాలు జరగబోతున్నాయి, శూర కార్యాలు జరగబోతున్నాయి, ఊహకు మించిన ఉన్నతమైన కార్యాలు జరగబోతున్నాయి, అసాధారణమైన అద్భుత కార్యాలు నిశ్చయముగా ఒక్కొక్కరి జీవితంలో ఇప్పుడే దేవుడు ప్రారంభించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. సాహస కార్యాలు అంటే అర్థం ఏంటంటే, ఇంకా మీకు వివరంగా చెప్తాను చూడండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విమోచింపబడి వాగ్దత్త దేశాన్ని ప్రయాణమై వస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా, అవరోధంగా, ఆటంకంగా ఎర్ర సముద్రం ఒకటి ఎదురొచ్చింది. వెనక చూస్తే ఫరో సేన రథాలు, రౌతులతో, మారణాయుధాలతో తరుముతా ఉన్నటువంటి దృశ్యం. ముందుకెళ్తే గొయ్యి, వెనక్కెళ్తే నొయ్యి, తప్పించుకునేదానికి అవకాశం లేదు. చూశారు, సముద్రాన్ని చూసి కృంగిపోయారు, వెనకొస్తున్న శత్రు సైన్యాలను చూచి అధైర్యపడ్డారు. అప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, మోషే ఆగిపోక సాగిపోవుడి. దేవుని స్తోత్ర. నీ కుడి చేతిని, నీ చేతిలో ఉన్న కర్ర సముద్రం వైపు ఎత్తి చూడు, ఆ సముద్రాన్ని పాయలుగా చీల్చబోతున్నాను. దేవునికి స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. చరిత్రలో ఎక్కడ కూడా జరగని, కని విని ఎరగని, ఎక్కడ
ఎప్పుడు చూడని చిత్రమైన కార్యం, సాహసమైన కార్యం దేవుడు చెయ్య మొదలుపెట్టాడు. ఇంకో విచిత్రం చెప్పాలంటే, సముద్రంలో ఉన్న నీరు, సముద్రంలో ఉన్నటువంటి నీరే కానీ, నదిలో ఉన్న నీరే కానీ, కాలువలో ఉన్న నీరే కానీ, ఒడ్డు మీద ప్రవహించే నీరే కానీ స్థిరంగా నిలబడదండి. అది ఎటు పల్ల ఉంటే అటు, ఎటు వాట ఉంటే అటు ప్రవహిస్తూ ఉంటుంది. కానీ చేల్చబడిన ఆ ఎర్ర సముద్రం అట రెండు ప్రక్కల ఇశ్రాయేలీయులకి ఇరు ప్రక్కల ఎలా నిలబడిందంటే కట్టిన గోడలాగా నిలబడిందండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్లా నిలబడింది? కట్టిన గోడలాగా నిలబడి. ఇంకొక మాట చెప్తాను చూడండి. వాళ్ళు దాటిపోవటానికి ఒక్క రాత్రిలోనే ఆ ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు తెలుసండి? ఎండగట్టేశాడండి. దేవుడు ఎండగట్టేశాడు. ఒక బలమైన గాలిని విశ్రింపజేసి బాహు చాపాడు, బలమైన గాలిని విశ్రింపజేశాడు. రాత్రికి రాత్రే మహాసముద్రంలో మార్గం ఏర్పడింది. ఏర్పడిన మార్గం అంతా ఆరిన నేలగా పూర్తిగా ఎండిపోయి ఇశ్రాయేలీయులు క్షేమంగా పిల్లలతో, మందలతో, పెద్దలతో, వృద్ధులతో సంతోషంగా అద్దరికి చేరుకోవటానికి దేవుడు మార్గం సరళపరిచాడు. సాహసం అంటే ఏంటో చెప్పమంటారా? సముద్రపు నీరు రెండు ప్రక్కల గోడలుగా నిలబెట్టాడు. సాహస కార్యం అంటే ఏంటో చెప్పమంటారా? సముద్రాన్ని ఒక్క రాత్రిలో ఎండగట్టి ఆరిన నేలగా మార్చాడు. చెమ్మ కూడా తగలకుండా వాళ్ళ పాదాలకి చక్కగా సమభూమిలో సంతోషంగా సాగేటట్లుగా కార్యాలు జరిగించాడు. మీ జీవిత పయనంలో, మీ యాత్రలో అవరోధాలు, ఆటంకాలు, అనారోగ్య సమస్యలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనయా? వాటిని చూచి కృంగిపోయారా? నేను దాటలేను, నా వల్ల కాదు, నేను అధిగమించలేను, నేను ఈ పరిస్థితిని జయించలేను అని కృంగిపోతున్నారా? అలాంటి అసాధారణమైనటువంటి కార్యాలను సాధ్యపరచడానికి, సాహస కార్యాలు చేయటానికి దేవుడు తన మహోన్నతమైన మహిమ కలిగిన దక్షిణ హస్తం చాపుతున్నాడు. వసతులు లేని చోట వసతులు, వనరులు అనుగ్రహించి గొప్ప విజయోత్సవాలతో సంవత్సరం అంతా మిమ్మల్ని నడిపించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాస్టర్ గారు, అడుగడుగున ఆటంకాలేనండి, మేము దాటలేమండి, ఈ సమస్యని దాటలేము, మేము ఇల్లు కొనుక్కోలేము, మాకు సంతానం కలగదు, మా పిల్లలు ఆశీర్వదించబడరు, మా పిల్లల పరీక్షల్లో జయం కలగదు, మా పిల్లలకి యుక్త వయసులో వివాహాలు చెయ్యలేం, ఈ కోర్టు సమస్యలో మా పక్షంగా వ్యాజ్యమాడేవాళ్ళు ఎవ్వరు నిలబడరు, మా ఆస్తంతా బూడిదలో పోసిన అత్తరు పన్నీరే, మా జీవితం ఎలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదండి. ఈ సమస్యను దాటించగలిగిన వారు, ఈ ఆటంకాలను ఛేదించగలిగిన వారు ఎవరూ లేరండి అని నిరాశతో కన్నీరు కారుస్తూ కలవరపడుతున్నారా? ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడు తన దక్షిణ హస్తాన్ని, మహోన్నతమైన హస్తాన్ని, బలమైన హస్తాన్ని, శక్తి కలిగిన హస్తాన్ని, మహిమ కలిగిన బావుని చాపుతున్నాడు. మీ జీవితాల్లో సాహస కార్యములు జరుగునుగాక. సాహస కార్యాలు అనే మాటకి ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమని రాస్తుందంటే భయంకరమైన కార్యాలు. ఏ కార్యాలండి? నోరు తెరిచి చెప్పండి గట్టిగా. ఎలా చేస్తాడో, ఎలాంటి భయంకరమైన కార్యాలు, ఎలాంటి శూర కార్యాలు, గంభీరమైన కార్యాలు దేవుడు చేస్తాడో చిన్న మాట చదువుకుందాం చూడండి. యెషయా గ్రంథం 64:3 జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చెయ్యగా అన్యజనులు కలవరపడుదురుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును
గాక. చప్పట్లు కొట్టండి, దేవుని మహిమపరచండి గట్టిగా. నాకు చాలా చాలా బాగా నచ్చిన మాట ఏంటో తెలుసండి. జరుగునని మేము అనుకొనలేదు. అసలు ఈ కార్యం జరిగిద్దని మేము అనుకోలేదండి. మేము ఆశలు వదిలేసుకున్నాం. మేము ప్రయత్నం చేయటం వదిలిపెట్టేశాం. అసలు మేము మర్చిపోయామండి పాస్టర్ గారు. అక్కడ మా స్థలం ఉందని, అక్కడ మా పొలం ఉందని, అక్కడ మాకు రావాల్సిన ఆస్తి ఉందని, అది పలానా వాళ్ళ చేతిలో బందీగా ఉందని మాకు తెలుసు, కానీ అది మాకు రాదని, అది మా వల్ల కాదని మేము వదిలేసామండి. అయితే జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలను మా దేవుడు తన దక్షిణ హస్తం చాపి ఆశ్చర్యరీతిగా జరిగించి ఉన్నాడు. ఈ సంగతి అంటండి అన్యజనులు చూసి కలవరపడిపోతారట. అన్యజనులు చూసి ఏమవుతారు? కలవరపడిపోతారు. రే, వీళ్ళకి ఉద్యోగం రావటం ఏంటి, వీళ్ళు కారు కొనటం ఏంటి, వీళ్ళు పొలం కొనటం ఏంటి, వీళ్ళకి స్టేట్ ర్యాంక్ రావటం ఏంటి, వీళ్ళ పిల్లలు లండన్లో అమెరికాలో చదివి ఉద్యోగాలు సంపాదించి డబ్బు సంపాదించి స్థిరపరచబడి ఇంత దీవెనకరంగా ఉండటం ఏంటి, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది నమ్మలేకపోతున్నామే, నిజమా లేకపోతే అబద్ధమా అని అన్యజనులంతా కలవరపడి గలిబిలి చెందేటట్లుగా దేవుడు శూర కార్యాలు, సాహస కార్యాలు ఖచ్చితంగా జరిగించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిన్న ఉపవాస ప్రార్థనలో ప్రార్థనా మందిరానికి వచ్చే ఒక తండ్రి గారి కుమార్తెకి డెలివరీ, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు. మరలా రెండవ ఆపరేషన్ చేయాలని అర్జెంటుగా ఐసీలో తీసుకెళ్ళాలి, బతకడం చాలా కష్టం అన్నారు. నాకేం అర్థం కాల. నేనే చెప్పాను ఆ అమ్మాయిని పిలిచి, అమ్మా ఫస్ట్ డెలివరీ ఇది, ఒకవేళ ఫ్రీ డెలివరీ కాకపోతే, కాన్పు సుఖంగా జరగకపోతే ఆపరేషన్ చేసుకోవటానికి మానసికంగా నువ్వు ధైర్యం తెచ్చుకో, ఏం కాదు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నీవు నీ బిడ్డ క్షేమంగా ఉంటావు అని చెప్పి ప్రార్థన చేసి నేను పంపించా. ఎక్కడికో వెళ్తా. ఆ తర్వాత నాకు ఈ వార్త తెలిసింది. నాకు నిద్ర పట్ల. అన్న సీరియస్ అంట, ఈ కష్టం అన్నారట, తల్లి బతకటం, బిడ్డకైతే ఏ ప్రాబ్లం లేదంట గారి అన్నారు. అప్పుడు నా మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే, జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు చేసే బలవంతుడవు, శక్తిగల దేవుడవు, రోషం కలిగిన దేవుడు అయ్యా, ఆ బిడ్డను జీవముతో నింపండి, మరణంలో నుంచి జీవములోనికి దాటించండి, వైద్యులు కూడా ఆశ్చర్యపోవాలి, కలవరపడాలి, అట్టి గొప్ప కార్యం నువ్వు చేయాలి అని దేవుడి సన్నిధిలో అడిగాను. ఈరోజు పగలు ఆ తండ్రి కనబడితే అడిగాను, పాపకి ఎలా ఉంది అని. అన్నా ఇబ్బంది ఏమి లేదు, క్షేమంగా ఉంది, దేవుని స్తోత్ర. ఎంత నెమ్మది వచ్చిందంటే, నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, ఎంత సంతోషపడ్డానంటే అంత సంతోషపడ్డా. ఎందుకంటే మన దేవుడు చేతగాని వాడు కాదు, చరిత్రను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. గొప్ప కార్యాలు, ఊహకు మించిన కార్యాలు, అన్యజనులు కలవరపడేటట్లుగా కార్యాలు చేయగలిగిన ప్రభావం కలిగిన దేవుడైన ఆయన సన్నిధిలోనట పర్వతాలు కూడా తత్తరిల్లిపోతాయట. ఏమైపోతాయండి? ఏంటి ఈ మాట అంటే బైబిల్ చెప్తుంది పర్వతాలు తత్తరిల్లిపోతున్నాయి. పర్వతాల గురించి చెప్తాను చూడండి. పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి, చాలా స్థిరంగా ఉంటాయి. పిరంగులతో బాంబులతో కూడా పేల్చడానికి కొన్ని పర్వతాలకి చాలా టైం తీసుకుంటుంది. అయితే అలాంటి బలమైన, ఎత్తైన, స్థిరమైన, కదల్చబడని, ఎవరి వల్ల ఛేదించలేనటువంటి
పర్వతాలు కూడాట దేవుని సన్నిధిలో ఆయన బాహువు చాపబడితే, ఆయన సాహస కార్యాలు మొదలు పెడితేనట గొప్ప గొప్ప పర్వతాలు కూడా, ఎత్తైన పర్వతాలు కూడా, స్థిరమైన పర్వతాలు కూడా తత్తరిల్లిపోయి భయంతో కంపించి కదిలిపోవటం మొదలవుతుందట. దేవుని స్తోత్ర. మీకు బైబిల్లో చరిత్ర గుర్తు చేస్తాను చూడండి. ఏయ్ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలుని అడ్డగించడానికి నీవు ఏ పాటిదానవో చదును భూమిగా మార్చబడుదువుగాక అన్నాడు దేవుడు. శక్తి చేత గాని బలము చేత గాని కాదు, నా ఆత్మ ద్వారా, నా ప్రభావ మహిమల ద్వారా, నా దక్షిణ హస్తము ద్వారా ఈ కార్యాలు జరగాలి అని ఆదేశించాడు. అంతే. అంత ఎత్తుగా నిలబడి ఆటంకపరిచిన గొప్ప గొప్ప పర్వతాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి, చదును భూమిగా మారిపోయినాయి. దేవుని స్తోత్ర. మీ ఎదుట ఒకవేళ అప్పు సమస్యలు పర్వతాల్లాగా మీ ఎదుట పెరిగిపోతూ ఉన్నాయి, కదల్చబట్టలేదు, తరగట్లేదు, కరగట్లేదు, కదలతలేదు, అలా స్థిరంగా ఉన్నాయి. ఎంత డబ్బు కట్టినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అప్పు సమస్య మీ ఎదుట పర్వతంలాగే ఉంది. కానీ ఆ పర్వతం తత్తరిల్లేటట్లుగా, ఆ పర్వతం చదునయ్యేటట్లుగా, ఆ పర్వతం బోర్ల ద్రోయబడేటట్లుగా, ఆ పర్వతం నోర్చబడి పొడిగా మారేటట్లుగా దేవుడు తన దక్షిణాస్తం చాపి మీ ఎదుట పర్వతంలాగా నిలబడి మిమ్మల్ని భయపెట్టి కృంగజేస్తున్నటువంటి అప్పు సమస్యలు యేసు నామములో 2024 సంవత్సరంలో పూర్తిగా తీసివేయబడునుగాక. నమ్మిన వాళ్ళంతా ధైర్యంగా చెప్పుకోండి ఆమేన్. ఏ డౌట్ పడద్దు. మీరు బలహీనులే, మీకు వసతులు లేవు, వనరులు లేవు. కానీ మన దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు, శక్తికి మించి గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన ఎలాంటి పర్వతాలైనా తొలగించడానికి మనము జరుగుననుకొనని భయంకరమైన గొప్ప కార్యములను ఖచ్చితంగా ఇది మొదలుకొని సంవత్సరం అంతా జరిగించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు ఒక చక్కని సందర్భం బైబిల్లో నుంచి జ్ఞాపకం చేస్తాను, గమనించండి. స్వీటు, హాటు, ఫ్రూటు, టీ వెళ్ళేటప్పుడు మీకు ఇస్తారు. వెళ్ళేటప్పుడు మీరు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఇబ్బంది పడతారని సంఘ పెద్దలంతా వెళ్ళేటప్పుడు ఇవ్వాలని ఆ రీతిగా వాళ్ళు సిద్ధపడ్డారు. నేను తెలియక పొరపాటున అనౌన్స్మెంట్ చేశాను. ఇక ఎన్ని అట్లాగే ఉంటాయి, మరలా వేడి చేస్తారు, ఇబ్బంది ఏం లేదు, జాగ్రత్తగానండి. దేవుని దక్షిణ హస్తం మహోన్నతమైనది, మహిమ గలది. దేవుని దక్షిణ హస్తం సాహస కార్యాలు, భయంకరమైన కార్యాలు, శూర కార్యాలు మన మధ్యలో నిశ్చయముగా జరిగించునుగాక. ఎలాంటి కార్యాలు జరుగుతాయో చెప్తాను చూడండి. ఇశ్రాయేలీయులందరూ మిస్పా అనే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ నాయకుడు ప్రవక్త సమూయేలు కూడా నిర్దోషమైన ఏడాది పాలు విడవని గొర్రెపిల్లను బలి అర్పించి వారి నిమిత్తం భారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులందరూ ఉపవాసం ఉండి కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేస్తున్నారు. ఈ సమాచారం ఎట్లా తెలిసిందో ఏమో, ఫిలిస్తీన్కి వెళ్ళిపోయింది. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలకి బద్ధ శత్రువులు, వాళ్ళు తెలిసిపోయింది. వాళ్ళు గొప్ప సమూహాలుగా చేరి ఆ కావల గోపురాన్ని రౌండప్ చేశారు. ఆ సంగతి ప్రార్థన చేస్తూ, కన్నీరు కారుస్తూ, ఉపవాసం ఉంటూ, ప్రార్థనలో పోరాడుతున్నటువంటి వాళ్ళకి తెలిసింది. చాలా భయపడిపోయారు. వాళ్ళలో కొంతమంది లేచి సమూయేలు దగ్గరికి వచ్చి అంటున్నారు,
అయ్యా ఫిలిస్తీన్లు వచ్చేసారయ్యా, మమ్మల్ని నాశనం చేసేస్తారయ్యా, మేమిక మా జీవితాలు ఇక్కడితో కనుమరుగైపోవాల్సిందేనైనా, ఇదిగో మా నిమిత్తం మాత్రం ప్రార్థన మాత్రం అబ్బాకయ్యని పుణ్యం ఉంటుంది అన్నారు. సమూయేలు ఏమీ కంగారు పట్టలేదు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు, శుద్ధ మనసుతో ప్రార్థన చేస్తున్నాడు. చేస్తుంటే ఏమైందో తెలుసండి, వచ్చిన ఫిలిస్తీన్ల మీద ఉన్న పాటున దేవుడు ఆకాశం నుంచి పెద్ద 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 ఉరుములను ఉరిమించాడు. పెద్ద పెద్ద ఉరుములు ఎప్పుడైతే వాళ్ళ మీద ఉరిమినాయో ఆ ఫిలిస్తీన్లు అందరూ కూడా తారుమారైపోయారండి. తారుమారంటే ఇంకొక మాటలో చెప్పాలంటే తల్లకిందులైపోయారు. ఏమైపోయారు? తల్లకిందులైపోయి ఇక ప్రాణాలను కాపాడుకోవటానికి పారిపోతుంటే ఇశ్రాయేలీలు వాళ్ళని తరిమి వాళ్ళందరిని పట్టుకుని వాళ్ళు ఓడిపోయేదాకా వాళ్ళు దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపేశారు. వాళ్ళకి గొప్ప జయం కలిగింది. అప్పుడు సమూయేలు అంటాడు, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు, అందుకని ఈ రాయికి ఎబినేజర్ అనే పేరు పెడుతున్నాను అని చెప్పాడు. చూడండి, శత్రుక్రియలు తారుమారైపోవటానికి అవకాశం లేని చోట అఖండ విజయం అనుగ్రహించబడటానికి, వాళ్ళు పోగొట్టుకున్న పొలాలు గ్రామాలు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి మరలా పట్టుకోవటానికి, అమోరీలతో ఇశ్రాయేలీలు సమాధానంగా జీవితాంతం గడపడానికి ఇన్ని గొప్ప కార్యాలు వాళ్ళ పక్షంగా వాళ్ళ మధ్యలో జరగటానికి కారణం ఏంటంటే, బైబిల్లో నాకు నచ్చిన భలే మంచి మాట చెప్తాను చూడండి. సమూయేలు ఉండిన దినములన్నిట యెహోవా హస్తము ఫిలిస్తీన్లకు విరోధముగా ఉండెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీతో చెప్పమని నా దేవుడు నన్ను ప్రేరేపించిన మాట చెప్తున్నాను. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీ ఇంటిలో సమూయేలు ఉండిన దినములన్నిట, మీ సంఘములో సమూయేలు ఉండిన దినములన్నిట దేవుని హస్తం మీ పక్షంగానేమో స్వర కార్యాలు, సాహస కార్యాలు, భయంకరమైన కార్యాలు జరిగిస్తుంది. మీ శత్రువులకేమో విరోధంగా నిలిచి వాళ్ళని ఓడించి వాళ్ళని హతమార్చి వాళ్ళు మీ సరిహద్దులోనికి రాకుండా అణిచివేసి మీరు పోగొట్టుకున్న గ్రామాలు, పొలాలు, స్థలాలు, ఉద్యోగం, రాబడి అంత మరల పట్టుకునేటట్లుగా మీకు తోడై ఉన్న దేవుని హస్తం ఎలాంటి గొప్ప కార్యాలు ఈ సంవత్సరం అంతా జరిగించునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా ఇలాంటి విచిత్రమైన కార్యాలు, ఊహించని కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు జరిగించడానికి ఈ 2024వ సంవత్సరం ప్రారంభంలో మీతో మాట్లాడుతున్నాడు. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతం, యెహోవా దక్షిణ హస్తం మహిమ గలది. ఆ దక్షిణ హస్తం మీ జీవితాల్లో సాహస కార్యములు జరిగించునుగాక. మొదట చెప్పాను, దేవుడు నీతి అనే దక్షిణ హస్తంతో ఆదుకుంటాడు. ఆదుకుంటే ఆశలు భంగం కాకుండా, సిగ్గుతో తలదించుకోకుండా, ధైర్యంతో తలెత్తుకొని గౌరవంగా ముందు సాగేటట్లుగా, మీరు కదలకుండా స్థిరపరచబడేటట్లుగా దేవుడు కార్యాలు జరిగిస్తాడని. రెండో చెప్పాను, దేవుని దక్షిణ హస్తం మహోన్నతమైనది, మహిమ గలది. ఆయన దక్షిణ హస్తం, అందరు చెప్పండి గట్టిగా, సాహస కార్యములు చేయునుగాక. గట్టి చెప్పండి ఆమేన్. ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు దేవుడు ఇది మొదలుకొని జరిగించునుగాక. చూడబోతున్నారు, అనుభవించబోతున్నారు, ఆనందించబోతున్నారు, ఆశీర్వదించబడబోతున్నారు.
అట్టి కార్యాలకు సాక్షి సమూహమై తేజరిల్లుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట నేను మీతో చెప్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 31వ వాక్యం. మారు మనసు, పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం గట్టిగా. 3వ మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ 2024వ సంవత్సరంలో నీతి అను తన దక్షిణ హస్తాన్ని చాపి మీలో ఒక్కొక్కరిని దేవుడు మీరున్న స్థితిలో నుంచి అత్యున్నతంగా హెచ్చించునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. సమస్త జనముల కంటే, భూమి మీదనున్న సమస్త జనముల కంటే మీరు హెచ్చింపబడుదురుగాక. కీర్తి, ఘనత, పేరు కలుగునట్లుగా నా దేవుడు మిమ్మలను హెచ్చించునుగాక. భూమిని స్వతంత్రించుకునేటట్లుగా నా దేవుడు మిమ్మలను హెచ్చించునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. అందరికీ ఆశ అండి, నేను హెచ్చించబడాలి, నేను ఘనపరచబడాలి, నేను అందలమలో ఉండాలి, అందరికీ కనబడాలి, దేవుడు నన్ను ఉద్ధరించి ఉన్నత శిఖరాలు ఎక్కించాలని ఆరాటం, ఆశ అందరికీ ఉంటుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈ మాసంలో, ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుని దక్షిణ హస్త బలం నీ పక్షంగా ప్రదర్శించబడబోతుంది. మిమ్మలను దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా హెచ్చించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓ వ్యక్తి చరిత్ర క్లుప్తంగా చెప్తాను, చదువుకుందాం. చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7:18, 7:12. 18 చదవండి ముందు, ఆ తర్వాత 12 చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 7:18, 12. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. 12వ వాక్యం. నీ దినములు సంపూర్ణమగునప్పుడు తరువాత నీ గర్భములో నుంచి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను. అందరు గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. గట్టిగా గట్టిగా చెప్పండి ఆమేన్. ఇక్కడ దావీదుని గురించి ఒక చిన్న చరిత్ర చెప్తాను. తల్లపైకి చూడండి. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని రాజకోటలో బెడ్ మీదకి దేవుడు తీసుకెళ్ళాడు. దొడ్డిలో ఉన్నవాడిని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఏంటంటే చూస్తారు, బెడ్ మీదకి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? దొడ్డిలో ఉన్నవాడిని ఎక్కడ తీసుకెళ్ళాడు? బెడ్ మీదకి తీసుకెళ్ళాడు. గొర్రెల వెంట నడుస్తూ పాడి గొర్రెలను మేపుతూ ఉన్నటువంటి దావీదుని ఇశ్రాయేలుల సర్వ సమాజానికి అధిపతిగా చేసి యథార్థ హృదయంతో వాళ్ళని పాలించే భాగ్యం ప్రసాదించాడు. అదంతా తలంచుకొని దావీదు అంటున్నాడు, ఇంతగా నన్ను హెచ్చులోని తెచ్చుటకు నేను ఎంతటి వాడను. ఒకప్పుడు మా నాన్న మా అన్నలందరినీ మిలిటరీలో ఆఫీసర్లుగా, ఉద్యోగస్తులుగా చేశాడు. మంచి మంచి చదువులు చదివించాడు. మంచి ఉద్యోగాలు వారికి వచ్చేటట్లుగా చేశాడు. వాళ్ళందరూ ఘనపరచబడి పేరు ప్రఖ్యాతులతో, కీర్తి ప్రతిష్టలతో, విస్తారమైన కలిమి సంపదలతో తులతూగుతూ గౌరవప్రదంగా ఎంతో ఉన్నతంగా
జీవిస్తుంటే నన్ను మాత్రం గొర్రెల మందకి కాపరిగా చేసి ఆ గొర్రెల దొడ్లో గొర్రెలతోనే పడుకోబెట్టాడు మా నాన్న. కానీ ఆశ్చర్యం ఏంటంటే కనిష్ఠుడనైన నేను నా సహోదరులందరికంటే జ్యేష్ఠుడిగా ఉండేటట్లుగా, భూరాజులందరిలో అత్యున్నతుడిగా ఉండేటట్లుగా నా దేవుడు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చాడు. దేవునికి స్తోత్ర. ఎలా? తన దక్షిణ హస్తం చాపాడు. దావీదు, నువ్వు గొర్రెల దొడ్లో ఉంటావేంట్రా? నువ్వు పాడి గొర్రెలను మేపడం ఏంట్రా? ఆ దొడ్లో పడుకోవటం, ఆ కంపు భరించడం ఏంటి? లేదు, నేను నీ పట్ల ఒక ఉన్నతమైన ప్లాన్, ఉద్దేశం కలిగి ఉన్నాను. నువ్వు అధిపతిగా మారుతావు. అధముడు కాదు, నీచుడు కాదు, ఏన స్థితిలో ఉండటానికి వీలేదు. నీ స్థితిని మార్చబోతున్నా. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో, పెంట కుప్పల మీద ఉన్న నిన్ను, లేమిలో ఉన్న నిన్ను, పేదరికాన్ని అనుభవిస్తున్న నిన్ను, గొర్రెల వెంట తిరుగుతున్న నిన్ను, మహిమగల సింహాసనాన్ని స్వతంత్రించుకునేటట్లుగా నిన్ను హెచ్చిస్తున్నాను. దేవుని స్తోత్ర. బలిష్టమైన ఆయన దక్షిణ హస్తం చాపాడు. దావీదుని అంచెలంచెలుగా ఆశీర్వదించి ఉన్నత శిఖరాలు ఎక్కించాడు. ఒకప్పుడు గొర్రెల దొడ్లో ఉన్నాడు, ఇప్పుడు రాజకోటలో అంశతుళిక తల్పం మీద పవలిస్తూ, పంచభక్ష పరమాణాలు భుజిస్తూ, విందులు వినోదాల్లో ఊరేగించబడుతూ, ఎంతో ఘనత, ఎంతో గౌరవం, రాజవస్త్రాలు, రాజభోగం, రాజభోజనం, రాజమర్యాదలు, సైన్యం, రాజ్యం, బలం ఇన్ని కలిగిన తర్వాత దావీదు అన్నాడు, ఎంత ఎచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడినయ్యా? నేను చాలా కనిష్ఠుడిని, ఎన్నిక లేని వాడిని, నిందించబడిన వాడిని, తృణీకరించబడిన వాడిని, విలువ లేని వాడిని, గుర్తింపు లేని వాడిని. ఆ ఇంటికి ఓ పాస్టర్ గారు వచ్చాడు. పాస్టర్ గారు వచ్చి, ఓ చిన్న ప్రార్థన పెడదాం, నీ కొడుకులందరిని పిలిపించంటే అందరిని పిలిపించాడు కానీ దావీదుని మాత్రం పిలిపించలా. పాస్టర్ గారు అంటాడు, ఏమయ్యా యెషయా, నీ కొడుకులు వీళ్ళేనా? ఇంకెవరైనా ఉన్నారా? చెప్పోయా బాబు, నేను వచ్చిన ఉద్దేశం అంతా బద్దలైపోతుంది అన్నాడు. ఉన్నాడులేండి ఒకడో పనికి మాలాడు, కడసరి వాడు ఒకడో ఉన్నాడులేండి, వాడెక్కడో దొడ్లో ఉంటాడు గొర్రెలు మేపుతా అన్నాడు. వాడిని పిలిపించాలి. వాడిని ఇప్పుడు పిలిపించాలి. ఎందుకో? ఏం చేస్తారేందండి? వాడిని దేవుడు ఆశీర్వదించి అభిషేకించి ఇశ్రాయేలులకు అధిపతిగా ఆశీర్వదించి ఉన్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు హెచ్చించబడతారని, మీరు ఘనపరచబడతారని, మిమ్మల్ని ఉన్నత శిఖరాలు ఎక్కిస్తాడని ఎవ్వరు ఊహించలేదు. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా మాట్లాడతారేమో, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, ఎంత ఎచ్చులోనిక, ఎంత ఉన్నత స్థితిలోనిక, ఎంత ఆశీర్వాదకరమైన స్థాయిగా దేవుడు నన్ను నడిపించింది. దావీదుతో ఒక మంచి మాట, దావీదు, నీ సంతానములో పుట్టినవాడిని నేను హెచ్చిస్తాను, అంత మాత్రమే కాదయో, రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను. చప్పట్లు కొడదాం గట్టిగా. ఈ మాటలన్నీ విన్న దావీదు అంటున్నాడు, ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఆయన తన దక్షిణాస్తాన్ని చాపి మీలో ఒక్కొక్కరిని ఉన్నతంగా హెచ్చించి మీ కుటుంబాలను, మీ సంతతిని స్థిరపరిచి కాపాడునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడూ పేదవాళ్ళగా, ఎప్పుడూ దరిద్రులుగా, ఎప్పుడూ నీచులుగా, ఎప్పుడూ తృణీకరించబడిన వాళ్ళుగా ఉండరండి. కాలాలు మారుతూ ఉంటాయి, బండ్లు వాడలవుతాయి,
ఓడలు బండ్లు అవుతాయి. కట్టెలమ్మిన చోటే పూలమ్మే రోజులు వస్తాయి. ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఈ 24వ సంవత్సరంలో మీ పిల్లలను దేవుడు హెచ్చించునుగాక. మీకు పేరు, కీర్తి, ఘనత కలుగునట్లు హెచ్చించునుగాక. మీ కొమ్మును దేవుడు హెచ్చించునుగాక. భూమిని స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు మిమ్మలను హెచ్చించునుగాక. ఆమేన్. ఇలాంటి ఒక ఉన్నతమైన కార్యం దేవుడు తన దక్షిణాస్తం చాపి మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. 3. 4వది చదువుకుందాం, చూడండి. చదువుకునే పిల్లల కోసం అపజయాలు, అడుగడుగున ఓటమి, భయం, కలవరం అనుభవిస్తున్న వాళ్ళ కోసం ఒక మంచి శుభకరమైన మాట మీతో చెప్తాను. చదువుకుందాం. 44వ కీర్తన 44వ కీర్తన 3వ శరణం 5వ శరణం చదువుకుందాం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసి ఉన్నది. చప్పడకూడదాం గట్టిగా, సంతోషంగా కూడదాం గట్టిగా. ఇక్కడ మీకు చక్కని మాట చెప్తాను, తలపైకి చూడండి. తమ ఖడ్గం వారికి విజయాన్ని ప్రసాదించలేదు, వారి బాహుబలం, వారి బలగం, వారి బలం వారికి జయాన్ని ప్రసాదించలేదు. ఎలా వీళ్ళకి జయం వరించింది? విజయ బావుట ఎగరవేశారు, విజయోత్సవాలతో ముందుకి సాగారు. ఖండాలన్నింటిలో అఖండ విజయం ఎలా సొంతం చేసుకున్నారు అనంటే బైబిల్ చెప్తుంది, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగుటకు కారణమాయను. దేవుని స్తోత్ర. మీ జీవితంలో ఎన్నోసార్లు విజయాలు సాధించాలని, విజయాల బాటలో నడిపించబడాలని, విజయ శిఖరం అందుకోవాలని ఆరాటపడ్డారు, ఆశించారు, ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. ప్రయత్నించిన ప్రతిసారి విజయం సొంతమవుతున్నట్లుగా, విజయాన్ని పట్టుకుంటున్నట్లుగా, విజయానికి దగ్గర అవుతున్నట్లుగా అనిపిస్తుంది. అమాంతంగా జారిపోతున్నావు. ఒక్క మార్కులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మిస్ అయిపోయింది. సెంట్రల్లో జాబ్ కొట్టాల్సింది జస్ట్ కొద్ది మార్కులతో మిస్ అయిపోయింది. అబ్బా, ఎందుకు ఇలా జరిగింది? అబ్బా, చాలా ప్రయత్నం చేశానే, నాకున్న జ్ఞానం అంతా వినియోగించాను, నాకున్న టాలెంట్ అంతా ప్రదర్శించాను, ఎందుకెలా అప్పజయం, ఎందుకెలా ప్రమోషన్ చేజారిపోయింది, ఎలా ఉద్యోగం అందినట్టే అంది జారిపోయిందే. ఎంత పని జరిగింది. ఈ నెలలో దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, నా దక్షిణ హస్తం చాపుతో ఉన్నాను. ఎక్కడ అడుగుపెట్టినా, ఏ ప్రయత్నంలోనైనా, చదువుల్లోనైనా, ఉద్యోగ ప్రయత్నాలలోనైనా, ఏ ప్రయత్నం మీరు మొదలుపెట్టినా ఆ ప్రయత్నాల్లో మీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. మీకు విజయాన్ని మాత్రమే అనుగ్రహించునుగాక. కిరీటం మీకు, సింహాసనం మీకు, క్రెడిట్ మీకు, కానీ పోరాడేది మాత్రం దేవుని సేన మీ పక్షంగా పోరాడతారు. గొప్ప విజయాలు మాత్రం మీరు సంవత్సరం అంతా స్వతంత్రించుకొనిదరుగాక. కొంతమంది
తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చెప్తారు, పాస్టర్ గారు మా పిల్లోడు తలకాయ చూసారా? అప్పుడే చూశానమ్మా, తాటికాయలాగా ఎంతలా ఉంది కదా, అస్సలు గుర్తుండదు పాస్టర్ గారు, పాపం అస్సలు గుర్తుండదు. చదువు మీద వీడికి పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. బోలు డబ్బులు పెట్టి చైతన్య స్కూల్లో, నారాయణ స్కూల్లో, భాష్యం స్కూల్లో, మంచి మంచి పేరున్న స్కూల్లో వేలకు వేలు కట్టి జరిపించామండి. వీడికి సరిగ్గా చదువు వచ్చి చావట్లేదండి, సరిగ్గా చదివిని గుర్తుంటలేదండి. పాపం వాడు చదువుతున్నాడు, పాపం వాడు చదువుతున్నాడు నువ్వు అనుకుంటున్నావు, వాడు చదువుతున్నాడు లేదో వాడికి తెలుసు, దేవుడికి తెలుసు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక మీదట నీ పిల్లల పక్షంగా దేవుడు నిలబడబోతున్నాడు. ఆయన ముఖకాంతి నీ పిల్లల మీద ప్రకాశించునుగాక, ఆయన బాహు నీ పిల్లలను బలపరుచునుగాక, ఆయన దక్షిణ హస్తంతో మీ పిల్లల్ని ముట్టి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలను దేవుడు అనుగ్రహించునుగాక. మన దేవుడికున్న పేరులో ఒక మంచి పేరు నాకు బాగా ఇష్టం, ఏంటో తెలుసా? యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఏ జ్ఞాని? అనంతం అంటే అంతు పొంతు లేదిక ఆ జ్ఞానానికి. ఆయన ఇచ్చేటప్పుడు కూడా మిడిమిడి జ్ఞానం, ఏదో అడుగుతున్నారులే అని అట్లా ముష్టైడ్ అయినా ఎలా ఇస్తాడట అడిగే వాళ్ళకంటే ధారాళంగా జ్ఞానం దయచేస్తాడట. దేవుని స్తోత్ర. మీ పిల్లలకి 2024 సంవత్సరంలో జ్ఞానం ధారాళంగా అనుగ్రహించబడునుగాక. ఆమేన్. బైబిల్లో సొలొమోను అంటాడు, యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు, జయము అనుగ్రహించుట యెహోవా ఆధీనమై ఉన్నది. దేవుని స్తోత్ర. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలంటే గుర్రాలను ఆయుత్తపరచాలి, సైన్యాన్ని సమావేశపరచాలి. కానీ జయం, విజయం వరించాలి, విజయం మన సొంతం కావాలి అని అంటే అది దేవుని స్వాధీనంలో ఉంది. మన దేవుడు ఎవరో తెలుసా? విజయశీలుడు. దేవునికి స్తోత్ర. మన దేవుడు ఎవరండి? లోకాన్ని జయించినవాడు, పాపాన్ని జయించినవాడు, సాతాను శక్తులను జయించినవాడు, మరణాన్ని జయించినవాడు, సమాధిని జయించినవాడు, రానువ వారిని జయించినవాడు, సమస్తాన్ని జయించిన విజయశీలుడు. ఆయన మీ పక్షంగా ఉండి మీ పిల్లలకి అఖండ విజయాలు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎక్కడ అపజయాలు కానీ, వాటమి కానీ, ఫెయిల్యూర్స్ కానీ మీ జీవితాల్లో ఉండవు. మీరు నమ్మాలి వాగ్దానం, మీరు విశ్వసించాలి వాగ్దానం, దేవుని వైపు చూడాలి, దేవుని హస్తం వైపు చూడాలి. అప్పుడు విజయం మీ సొంతం అవుతుంది. కొందరు జీవితాల్లో పరీక్షలన్నిట్లో గొప్ప విజయాలు సొంతం చేసుకుంటారు, మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి రాబడి వస్తుంది, చక్కగా స్థిరపరచబడతారు. కానీ లైఫ్లో విజయం ఉండదండి. లైఫ్లో విజయం, జీవితంలో ఓడిపోతూ ఉంటారు, జీవితంలో ఓడిపోతూ ఉంటారు, చిన్న చిన్న విషయాల్లో ఓడిపోతూ ఉంటారు. ఎంత 6 అడుగుల మనిషి 3 అంగుళాల బీడీ మానుకోలేడు, 3 అంగుళాల సిగరెట్ని జయించలేడు. ఛీ, ఈ సిగరెట్ తాగకుండా నేను ఉండలేనా, సిగరెట్ ఎంత, దీని బతికి ఎంత అని ఇరగదీసి పొయ్యిలో పడేయలేనటువంటి స్థితి అనుకుంటానే ఉంటాడు. అన్నం తిన్న వెంటనే సిగరెట్ తీసుకుని ఇంటానకలికెళ్ళి దమ్ములాగుతూ ఉంటాడు, ఇంటానకలికెళ్ళి దమ్ములాగుతూ ఉంటాడు. ఈ సీరియల్ చూడకూడదు. ఈ సీరియల్ చూసి నేను లేనిపోయింది ఎంత ఏడ్చానో, ఎన్ని కచ్చిపులు తడిసిపోయినాయో, ఎన్ని చీర కొంగులు తడిసిపోయినాయో, ఏంటి నాకు ఈ కర్మ. ఆ సీరియల్లో వాళ్ళు ఏడవటం ఏంటి, వాళ్ళ కుటుంబంలో సమస్యలు రావటం ఏంటి, నేనేమో అన్నం తినకుండా బోరున ఇక్కడ ఏడవటం ఏంటి. కొంతమందికి సీరియల్కి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు, సీరియల్కి ఎడిక్ట్ అయిపోయి దాన్ని జయించలేరు, దాన్ని చూడకుండా ఉండలేరు. ఆ టైంలో కనుక కరెంటు పోయిందనుకో, లైన్ మెయిన్ని, ఏఈని, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆడిపోస్తారండి, ఆడిపోస్తారంతే. వాడి చేతులు పడిపోను, వాడి కుటుంబం నాశనం అయిపోను, వాడి ఉద్యోగం పోను, వాడిని సస్పెండ్ చేయను. ఓరే వీళ్ళ దొంపదేగా. దేనికోసం? ఆ సీరియల్ కోసం.
నా మాటనండి. ఇలా సీరియల్ జయించలేకపోతున్నావా? సీరియల్ జయించలేవు. కొంతమందిని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. నిన్ను చూడకపోతే నాకు నిద్ర రాదు, నిన్ను చూడకపోతే నేను తిండి తినలేను, నిన్ను చూడకపోతే నాకు పిచ్చి పిచ్చిగా ఉంటుంది, కలవరంగా ఉంటుంది, గలిబిలిగా ఉంటుంది. ఏం మాయరోగం వచ్చిందో మరి. వాడిని ఉండలేదంట. పిచ్చెక్కిద్దంట, ఈ మనిషికి పిచ్చెక్కిద్దంట. వెంటనే ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చాలి, లేదా వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో తీసుకెళ్ళి చేర్చి 2 సార్లు కరెంట్ పెడితే చాలు. సెట్ అయిందా? ఏంది, ఏం చేస్తున్నారా, ఎందుకు ఎట్లా చేశారు? 2 సార్లు కరెంట్ పెట్టాలా. 2 సార్లు పెడితే దెబ్బకి సెట్ అయిపోద్ది, అంతే. దెబ్బకే సెట్ అయిపోద్ది వ్యవహారం. జై జీవితం లేదు కొంతమందికి, పాదాల మీద జై జీవితం లేదు. వెళ్ళకూడని చోట్లకి వెళ్తూ ఉంటారు. ఆ బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటారు, అక్కడికే వెళ్తారు. ఆ కొంపకి వెళ్ళకూడదు అనుకుంటారు, అక్కడికే వెళ్తారు. వాళ్ళతో మాట్లాడకూడదు అనుకుంటారు, వాళ్ళతోనే మాట్లాడతారు. వాటిని చూడకూడదు అనుకుంటారు, వాటినే చూస్తారు. కొంతమంది కుర్రోళ్ళు ఫారెన్ వీడియోగ్రఫీకి, అశ్లీలమైన అపవిత్రమైన దృశ్యాలను చూడటానికి రాత్రుల్లో నిద్రపోకుండా దుప్పటి కప్పుకుని రాత్రులు 2, 3 అయినా ఆ అపవిత్రమైనటువంటి విషయాలు చూసి అపవిత్రపరుచుకుని మనసు పాడైపోయి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లా. ఒక కుర్రోడు ఈ మధ్య మందిరంలోకి వచ్చి చెప్పాడు, పాస్టర్ నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను, నేను బైబిల్ బాగా చదువుతా, ప్రార్థన బాగా చేసుకుంటా, చదువు కూడా బాగా చదువుతా, కానీ మీకు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదండి. ఏ ఆడ మనిషిని చూసినా నాకు పాపిష్టి ఆలోచనలు వస్తున్నాయండి, పాపిష్టి ఆలోచన. మా పెదనాన్న కూతురుని చూసినా అదే ఆలోచన, మాకు బాబాయ్ కూతురుని చూసినా అదే ఆలోచన. ఆఖరికి పాస్టర్ గారు ఏమనుకోబాకండి, మీరు నన్ను పశువు కంటే హీనంగా మాట్లాడబాకండి, నా చెల్లిని చూసినా కానీ అదే అపవిత్రమైన తలంపులు వస్తున్నాయి. వీటిని జయించలేకపోతున్నానండి. ఎంత బైబిల్ చదివినా, ఎంత ఆరాధన చేసినా, ఎన్నిసార్లు దేవుని ఉపదేశం వింటున్నా సరే ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను అని ఏడ్చాడండి. అప్పుడు నేను ఆ అబ్బాయి తల పట్టుకుని ప్రార్థన చేశా, ప్రభువా ఈ యవ్వనస్తుడి తలను మీరు కాయండి, ఈ యవ్వనస్తుడి మనస్సును మీరు కాపాడండి, ఈ యవ్వనస్తుడి హృదయంలో పరివర్తన కలుగు చేయండి. పాపాన్ని జయించడానికి, లోకాశలను జయించడానికి, శరీరాశలను జయించడానికి, యవ్వనేచ్ఛలను విసర్జించడానికి, పవిత్రంగా, నీతిగా, యథార్థంగా, రోషముగా నిన్ను పోలిన స్థితిలో బ్రతకడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేశారండి. 3 నెలల తర్వాత మరలా ఇక్కడికి ఆరాధనకు వచ్చాడు. పాస్టర్ గారు నన్ను గుర్తుపట్టారా అన్నాడు. వాడు ముఖంలో కళొచ్చింది. అంతకుముందు ఎండు రోగం వచ్చినలాగా, ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉండేవాడు, ముఖంలో కళాకాంతి లేకుండా. ఇప్పుడు కొంచెం కండబట్టింది, కళకళలాడుతున్నాడు, క్రాప్ కూడా మారింది, డ్రెస్సు స్టైల్ కూడా మారింది, చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నాను. నేను గుర్తుపట్టలేకపోయాను. ఐఎమ్ సారీ బ్రదర్, గుర్తుపట్టలేకపోయాను. అప్పుడు 3 నెలల క్రితం మీ చేత ప్రార్థన చేయించుకున్నాను. మీకు ప్రార్థన చేసిన తర్వాత ఏమైందో తెలియదు, ఆ పాపిష్టి ఆలోచనలన్నీ పారు నీటిలో ఆ చెత్త చెదారం కొట్టుకుని వెళ్ళిపోయినట్లుగా నా ఆలోచనలన్నీ కొట్టుకుపోయినాయి. నా మనస్సు మారి నూతనపరచబడింది. దేవుని స్తోత్ర. యవనస్తులారా ప్రార్థన చేసుకోండి. దేవుని దక్షిణాస్తం మీ పక్షంగా చాపబడబోతుంది. దేవుని ముఖకాంతి మీ మీద ప్రసరించబడబోతుంది. దేవుని బాహు ఎడతెగగా మిమ్మల్ని బలపరచబోతుంది. దేవుని చెయ్యి నిత్యము మీకు తోడుండబోతుంది. మీరు జయించుదురుగాక, జయించుదురుగాక, జయించుదురుగాక. పాపమా జయమే, సాతాను శక్తుల జయమే, శరీర కోరికల జయమే. ఎలాంటి ఆలోచనలైనా, ఊహలనైనా, ఉద్దేశాలనైనా జయించే మహత్తరమైన దైవ శక్తి ఈ రాత్రి ఒక్కొక్కరిని ఆవరించునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా.
ఒక 78 సంవత్సరాలు ఉంటాయి ఆ మనిషికి. 78 సంవత్సరాలు, 6 అడుగుల 3 అంగుళాలు ఉంటుంది. శారదా కాలనీలో గుంటూరు దగ్గర ఒక శనివారం రాత్రి వాక్యం చెప్పడానికి వెళ్తే ప్రార్థన చేయమని అడిగింది. ఏమని ప్రార్థన చేయాలి నీకో అన్న. నేను కోరికలను జయించలేకపోతున్నాను అంది. గుండె జారిపోయింది, మోకాంలోకి వెళ్ళిపోయింది. నాకు వయసు ఎంత అన్న? 78 అంది. నేను ప్రార్థన చేశాను. 3 రోజుల తర్వాత నాకు తెలిసింది, చాలా ఏడ్చా. పెద్ద కాల్లో పడి చచ్చిపోయిందట. ఆ కోరికలు జయించలేకపోతున్నాను, నా పిల్లలకి, నా మనవళ్ళు మనవరాళ్ళకి అవమానాస్పదంగా ఉండకూడదని పెద్ద కాలం, మద్రాసు కాలంలో పడి చచ్చిపోయిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి నీచమైన తలంపులు వయసుతో సంబంధం లేదు, అందంతో సంబంధం లేదు, స్థితితో సంబంధం లేదు. చచ్చేదాకా కోరికల పుట్టలాగా వస్తానే ఉంటాయి. అయితే జై జీవితం మాత్రం దేవుని నీతిగల దక్షిణ హస్తంతో సాధ్యమగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సాధ్యం అవ్వాలంటే దేవుని హస్తం వైపు మనం చూడాలి. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను మీకు? 4 చెప్పా. ఇంకొక మాట కూడా చెప్తాను, చదువుకుందాం. చూడండి. నిర్గమకాండం 15:6, 21వ కీర్తన 8వ శరణం. యెహోవా నీ దక్షిణ హస్తము బలమొంది అతిశయులునుగాక. నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టునుగాక. 21:8 కీర్తనలో, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను. ఈ 2 వాక్యాలు కలిపి చెప్తాను గుర్తుంటానికి. ఇటు చూడండి అందరూ. ఈ 2 వాక్యాలు కలిపి చెప్తాను, నా వైపు చూడండి అందరూ. దేవుని దక్షిణ హస్తం చేసే కార్యాలు ఏంటంటే, శత్రువులందరినీ, ద్వేషించే వారిని అందరినీ చిక్కించుకుని చితకగొట్టునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. చిక్కించుకుని చితగొట్టబోతుంది. అది మిస్టరీ. ఈ సంవత్సరంలో దేవుని శత్రువులు ఎవరో? మన శత్రువులు వాళ్ళే. మన శత్రువులు వాళ్ళే. కాబట్టి దేవుని శత్రువులనైనా మన శత్రువులనైనా దేవుడు చిక్కించుకుంటాడు, చెతగొడతాడు. శత్రువులు అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి తెలుసా? మీకు విరోధులు ఉంటారే, మీరంటే పడనోళ్ళు ఉంటారే, మీరంటే గిట్టనోళ్ళు ఉంటారే, వాళ్ళు గుర్తొస్తారు. ఓహో, వాళ్ళందరి దేవుడు హస్తం చాపి చిక్కించుకుని చెత్తగొట్టేస్తాడు అనుకుంటున్నారు మీలో చాలామంది. శత్రువు అంటే మనుషులు కాదండి, మనుషులు కాదు. శత్రువు అంటే నీ ఆరోగ్యం మీద దాడి చేసే వ్యాధి ఒక శత్రువు. నీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిలా చేసేది ఒక బద్ద శత్రువు. నీ ఆస్తంతా రెక్కలొచ్చిన పిట్టలాగా ఎగిరిపోయేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయే, అదొక శత్రువు. అప్పులు, అవమానాలు, నిందలు, పోరాటాలు, అలసడలు, సమాధానం లేని స్థితి, ఇవన్నీ కూడా శత్రువు యొక్క క్రియలే. ఏ పరిస్థితిని మీరు ఎదుర్కొంటున్నా, శత్రు క్రియలను అనుభవిస్తున్నా సరే, ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడు తన దక్షిణాస్తం చాపుతున్నాడు. ఎలాంటి శత్రువునైనా, దాచబడిన శత్రువునైనా, కంట కనబడకుండా దాగి ఉన్న శత్రువునైనా ఆయన లాగి బయటికి ఈడ్చుకొస్తాడు. చెతగొట్టి ఇక నీ విషయంలో ఏ క్రియ జరగకుండా మిమ్మల్ని అందరినీ కాపాడునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. ఇది ఏ సందర్భమో చెప్తాను, తలపైకి చూడండి. ఎర్ర సముద్రం దగ్గర ఎదురుగా ఎర్ర సముద్రం, వెనక ఫరో రథాలు, సర్వసేన
చాలా వేగంగా దూసుకుని వస్తున్నారు. అప్పుడు మోషేతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మోషే, ఇశ్రాయేలు అందరికీ మాట చెప్పాలి, నువ్వు మీరు భయపడక ఓరకనే నిలుచుండి చూడండి, భయపడద్దు, కలవరపడద్దు, ఓరకనే బంబేలెత్తిపోవద్దు, ఓరకనే గజగజ వణిగిపోవద్దు. ఓరకని గుడ్లప్పగిచ్చి కళ్ళప్పగిచ్చి మౌనంగా ప్రభువుని స్తుతిస్తూ ప్రభు నామాన్ని స్మరిస్తూ అలా చూస్తూ ఉండండి. దేవుడు కలుగజేయబో రక్షణ మీరు కన్నులారా చూస్తారు. నేడు మీరు చూచిన ఐగుప్తీలను ఇక మీదట ఎన్నడను చూడకుందురుగాక. మిమ్మల్ని ద్వేషిస్తున్నారే, మిమ్మల్ని చిత్రహింసలు పెట్టారే, మిమ్మల్ని బాధ పెట్టారే, మిమ్మల్ని కృంగజేశారే, మీ కష్టార్జితాన్ని దోచుకున్నారే, మీకు నెమ్మది లేకుండా చేశారే, మిమ్మల్ని దురవస్థ పాలు చేశారే, ఆ శత్రువులందరినీ ఇక మీదట ఒక్కడైనా ప్రాణాలతో సజీవంగా చూడరు. నమ్మండి, ధైర్యం తెచ్చుకోండి, ఊరకని నిలబడి ఆయన నామాన్ని స్మరించండి, ఆయన నామాన్ని స్తుతించండి చాలు అని చెప్తే మోషే అదే మాట చెప్పాడు. వాళ్ళందరూ నిలబడ్డారు, ఆయన నామాన్ని స్మరిస్తూ మౌనంగా సియోన్లో ఆయన్ని స్తుతిస్తూ నిలబడిపోయారు. ఆ తర్వాత ఒడ్డుకెళ్ళిన తర్వాత ఒడ్డుకెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారంటండి. చూస్తే బైబిల్లో రాసిన మాట, ఐగుప్తీలలో ఒక్కడైనా తప్పిపోలేదు, ఐగుప్తీల సర్వసేన సముద్రములో కప్పివేయబడెను. దేవునికి స్తోత్ర. ఎంత మంచి మాట అండి. మాట ఇచ్చాడంటే మాట తప్పడు. దేవుడు చెప్పాడు, మీరు నేడు చూస్తున్న శత్రువులను నా దక్షిణాస్తం చాపి చిక్కించుకుని చితగొడతాను. ఇక వారిలో ఒక్కడైనా మీకు కనబడడు, ఒక్కడైనా మీ కన్నులతో మీరు చూడరు. శత్రు శేషం లేకుండా మీకు నెమ్మదిని, మీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడు. చెప్పినట్లుగానే కార్యాలు చేశాడు. ఈ 2024 సంవత్సరం దేవుని దక్షిణాస్తం చాపబడుతుంది. మీకు విరోధంగా క్రియ చేస్తున్న వ్యక్తులైనా, సమాజమైనా, పరిస్థితులైనా, సమస్యలైనా, ప్రత్యర్థులైనా, వాళ్ళు ఎంత బలవంతులైనా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా మీరేం కంగారు పడద్దు. కొంచెం ధైర్యం తెచ్చుకోండి. మీరు మౌనంగా ప్రభువుని స్తుతించండి, వాగ్దానాన్ని విశ్వసించండి. ఖచ్చితంగా దక్షిణ హస్తం రైట్ టైంలో మీ పక్షంగా చాపబడుతుంది. శత్రువులందరినీ ఒక్కసారి రౌండప్ చేసి, కన్ఫ్యూజ్ చేసి, చెతగొట్టి నీ జీవితంలో శత్రు శేషం అనేది మిగలకుండా గొప్ప విజయం మీకు అనుగ్రహించునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తానండి. ప్రార్థన చేసుకుందాం. 20వ కీర్తన 6వ శరణం. 20వ కీర్తన 6వ శరణం. తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలమును చూపును, తన పరిశుద్ధ ఆలయములో నుండి అతనికి ఉత్తరమిచ్చునుగాక. దక్షిణాస్త బలం చూపటం మొదలుపెట్టాడంటే ఏం జరిగిందంటే, పరిశుద్ధ స్థలములో నుంచి మీకు ఉత్తరం ఇయటం మొదలు పెడతాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో రాసిన మాట, నీవు పిలవగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నాను బిడ్డ, కలవరపడబాకు, నేనున్నా అని భుజం తట్టి, వెన్ను తట్టి,
ప్రోత్సహించి ధైర్యంతో నింపటం మొదలు పెడతాడు. ఏ పరిస్థితులలో, ఏ సమయములో, ఎలాంటి ఆపదలో, ఎలాంటి కష్టస్థితిలో, ఎలాంటి తీవ్రమైన పరిణామాల మధ్యలో ఒంటరిగా కృంగి కృషించిపోతూ, అయ్యా యేసయ్యా నీ దక్షిణాస్తం చాపు అని మీరు పిలిచారనుకోండి, వెంటనే మీకు క్షేమకరమైన ఉత్తరం వచ్చేస్తుంది. మొర్ర పెట్టిన గడియలోనే ఒక అద్భుతం ఏంటో తెలుసా? నేనున్నాను. దేవుని స్తోత్ర. నేనున్నా, నేను నీ వెంటే ఉన్నా, నీ పక్షముగా ఉన్నా, నీ ముందర నడుస్తున్నా, నీ వెనక నా మహాసైన్యం ఉంది, ఏం కంగారు పడొద్దని దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడు. మిమ్మల్ని ధైర్యపరిచి ఆయన సన్నిధిని మీకు తోడుగా ఉంచుతాడు. చూడండి, మీరు పిలిచినప్పుడు కొంతమంది మీకు ఉత్తరం ఇవ్వకపోవచ్చు. బలవంతులే, ఆస్తిపరులే, రాజులే, గొప్పవాళ్ళే, మీకు బంధువులే, మీకు చాలా సన్నిహితంగా ఉండే స్నేహితులే, మీకు చాలా బాగా పరిచయమైనటువంటి వ్యక్తులే. కానీ ఆపద వచ్చి, అవసరము ఏర్పడి, ఇక ఎక్కడ దొరకని పరిస్థితుల్లో చెయ్యి చాచి ఎంతో విశ్వాసంతో మీరు అడిగారు, వాళ్ళు అస్సలు నోరు తెరిచి చేస్తానని కానీ, చేయనని కానీ, ఇస్తానని కానీ, నా దగ్గర లేవని కానీ, ఇప్పుడు నేను చేయలేను, తర్వాత ఎప్పుడైనా చేస్తానని కానీ మాట్లాడలేదని చాలాసార్లు కుంగిపోయారు, చాలాసార్లు బాధపడ్డారు. కానీ ఏ గడియలోనైనా, మధ్యరాత్రి అయినా, మిట్ట మధ్యాహ్నం అయినా, తెల్లవారుజామునైనా, ఎలాంటి గడియలోనైనా, ఎలాంటి కష్ట క్లిష్ట పరిస్థితుల మధ్యలోనైనా మీరు దేవుణ్ణి, ప్రభువా నా తండ్రి, నీతి స్వరూపుడా, నీతి సూర్యుడా, నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభో అని మీరు పిలిస్తే చాలండి, ఆయన మీకు నిశ్చయముగా ఉత్తరమియ్యునుగాక. ఒక మంచి మాట చదువుకుందాం చూడండి. 138:3, 138వ కీర్తన 3వ శరణం. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. చప్పట్లు కొట్టి అందరు గట్టిగా దేవుని మహిమపరుద్దాం. ఇక్కడ నాకు నచ్చిన మాట చెప్తాను చూడండి. ఇటు చూడండి, మీరు అందరు కొంచెం ఈరోజు యాక్టివ్గానే ఉన్నారు. మొత్తం మీద ఎవరు నిద్రపోట్ల. గత సంవత్సరాల్లో ఒకళ్ళారా కొంచెం అక్కడక్కడ కొంచెం తలకాయ ఉంచారు, కానీ ముసుగులేసి నెమ్మదిగా ఒక కునుకు తీశారు. కానీ ఈసారి మొత్తం మీద హస్తం ముడతనట్టుంది, తడతనట్టుంది. అందరూ మెలకుగానే ఉన్నారు. ఇటు చూడండి. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. మొర్రపెట్టిన వారానికి ఉత్తరం ఇచ్చేవని కానీ, మొర్రపెట్టిన నెలకి ఉత్తరం ఇచ్చేవని కానీ, మొర్రపెట్టిన 6 నెలల తర్వాత ఉత్తరం ఇచ్చాడని కానీ, మొర్రపెట్టిన సంవత్సరం తర్వాత ఉత్తరం ఇచ్చాడని కానీ అంటలా. ఏమంటున్నాడు? మొర్రపెట్టిన రోజే, మొర్రపెట్టిన గడియలోనే, నిజముగా మొర్ర పెడుతూ ఉండగానే ఆయన ఉత్తరం ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఆయనకు ఒక పేరుంది, ప్రార్థన ఆలకించే దేవుడు. నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా ఉండి సాహస కార్యాలు చెయ్యగలిగిన సజీవుడైన దేవుడు. దేవుని స్తోత్ర. మొర్రపెట్టిన రోజే, ఏ రోజు మీరు మొర్ర పెడతారో, ఏ గడియలో మీరు మొర్ర పెడతారో అప్పుడే మీకు ఉత్తరం ఇస్తాడు. ఇంకో మాట, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. మీరు ఒకవేళ ఈరోజైనా చాలా రోజులుగా మీ ప్రాణములో బలము లేదు, శక్తి లేదు, నా ప్రాణం అంతా అదో రకమైపోతుంది, నా ప్రాణం నాలో తొందరపడుతుంది, నా ప్రాణం నాలో కృంగిపోతుంది, నా ప్రాణం నీరులాగా కరిగిపోతుంది,
నా ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలిసిపోతాయో అర్థం కావట్లేదు, అసలు ప్రాణం లేనట్టు అనిపిస్తుంది, ఒక్కోసారి పర్లేదు బతికే ఉన్నవాళ్ళే అనిపిస్తుంది అని చాలామంది శక్తిహీనంగా, అసలు ఒంట్లో బలం లేకుండా, తినటానికేమో తట్టలు తింటారు, కానీ నీరసం పార్సల్ అవుతుంది, నా వల్ల కావట్లేదు, నేను ఈ పని చేయలేను అని అంటారు. తిన్న చోటే పడుకుంటారు. ఏగలు ముసురుతున్నా పట్టించుకోరు కొంతమంది. తిండేమని తగ్గిస్తున్నారా అంటే తగ్గిరు, తింటానే ఉంటారు. ఇంకొక మాట, గ్యాస్ పేరు చెప్పుకుని రోజుకు 3 సార్లు తినాల్సిన వాళ్ళు 8 సార్లు తింటారు. తేపకంత తింటనే ఉంటారు. నా మాటనండి, మీలో మీ ప్రాణములో ఎవరికైనా బలహీనత ఉంటే, మీ ప్రాణం బలహీనపరచబడతా ఉంటే, మీ ప్రాణానికి ఆదరణ లేక, నెమ్మది లేక, మీ ప్రాణం తెప్పరిల్లి బ్రతికే పరిస్థితులు కనబడక, మీ ప్రాణం మీ లోపల కృంగిపోతా అధైర్యపడతా ఉంటే, ఆయన మొర్రపెట్టి చూడండి. ఈ నెలలో ఆయన దక్షిణాస్తం చాపుతాడు, మీ ప్రాణములో త్రాణ పుట్టించునుగాక. త్రాణ అంటే అర్థం ఏంటంటే బలము. ఏంటది? నోరుతో చెప్పండి గట్టిగా. ఏంటది? బలం, శక్తి, పవర్ అండ్ స్ట్రెంగ్త్. పవర్ అతీతమైన దైవ శక్తి, నూతనమైన శక్తి, అధికమైన శక్తి. శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేసే దేవుడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడు, ఎదురు చూచే వారికి నూతన బలమిచ్చే దేవుడు. ఈ సంవత్సరంలో మీకందరికీ గొప్ప బలం, మహాబలం, అధిక బలం, విరోధుల కంటే అత్యున్నతమైన బలం మీకు ధరింపజేయునుగాక. ఆమేన్. అంత మాత్రమే కాదు, మీ ప్రాణంలో త్రాణ పుట్టించి మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? ధైర్యపరుస్తాడు. ఏం చేస్తాడండి? ఇక మీలో ఎవ్వరు చిన్నదానికి పెద్దానికి భయపడతాం, పిరికి వాళ్ళలాగా ఉండిపోవటం, గచ్చ వణికిపోయి చెమటలు పట్టేసి, జ్వరం వచ్చేసి, తలపోటు వచ్చేసి, ఇక నిద్రపోవాలంటే భయపడతా ఉంటాం. ఇలాంటివే ఉండవండి. మీలో ఒక్కొక్కరు సింహము వలె ధైర్యముగా నడిపించబడుదురుగాక. ఎలా ఉంటారు మీరు? సింహంలాగా ఉండాలి. అంతే, సింహంలాగా ఉండాలి. సింహంలాగా అంటే అర్థం ఏంటి అని అంటే, గర్జించమని కాదు, కనబడ్డ వాళ్ళందరినీ పిక్కు తినమని కాదు. సింహంలాగా అంటే అర్థం ఏంటంటే, ఎవ్వరికి భయపడదు సింహము. అది పరాక్రమం కలిగి ఉంటుంది. ఎల్ల మృగములో కల్లా చాలా బలమైనది, ధైర్యం కలిగింది. ఎవరికి ఏ సమస్యకి ఎప్పుడు వెనక్కి తిరగదు. అది చచ్చే ముందు కూడా ఒక అడుగు ముందుకేసే చచ్చింది. దేవుని స్తోత్ర. అలాంటి ధైర్యంతో ఒక్కొక్కరిని దేవుడు నింపునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అరణ్యంలో పెద్ద గాలివాన, చెట్లన్నీ ఊగిపోతున్నాయి, ఇళ్ళన్నీ కదిలిపోతున్నాయి, మనుషులంతా గాలికి ఎగిరిపోతున్నారు, జంతువులన్నీ ఏందో జరిగింది అని హడావిడిగా పరుగులు తీస్తున్నాయి కాపాడుకోవడానికి. ఈ అలసడంతా గుహలో నుంచి చూసి ఒక్కసారి నెమ్మదిగా బయటకు వచ్చి ఆ గాలి హోరుని చూసి ఒక్కసారి గర్జిస్తుందంట. ఏయ్, ఎందుకట్ట విసురుతావు, ఆగో అన్నట్టుగా ఈ సింహం గర్జించినట్లుగా మనం గమనిస్తాం. అంటే అందరూ భయపడవచ్చు, వైరస్లకు కానీ, కరోనాకు కానీ, వ్యాధులకు కానీ, సమస్యలకు కానీ, శత్రువులకు కానీ, ప్రతికూల పరిస్థితులకు కానీ. దేవుని పిల్లలు మాత్రం ఆ సమస్యను ధైర్యంతో ఎదుర్కోవాలి, దాంతో పోరాడాలి, దాని మీద జయం పొంది ముందుకు సాగుదముగాక. ఈ చివరి మాటలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, దక్షిణ హస్త బలాన్ని చూపి పరిశుద్ధ స్థలములో నుంచి మీరు పిలిచిన ప్రతి క్షణం, మీరు మొర్రపెట్టిన ప్రతి దినం మీకు ఉత్తరం ఇస్తాడు. నేనున్నానని అంటాడు. మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని ధైర్యంతో నింపుతాడు. మహిమగల గొప్ప కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో
నిశ్చయముగా జరిగించునుగాక. సంతోషంగా చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా, వాగ్దానం చెప్పండి గట్టిగా, వాగ్దానం చెప్పండి గట్టిగా. రూములో నుంచి వచ్చేటప్పుడు గొంతు పోయేదాకా చెప్తానని చెప్పా ఈ రాత్రి. ఎప్పుడు దాకా? పోయింది, ఆల్రెడీ పోయింది, ఉన్నది పోయిందా చెప్తానని చెప్పి ఏ టైం అయినా. అందుకని ఇప్పుడు వదలతలే మిమ్మల్ని. దేవుని స్తోత్ర. ఇంకో మాట చదువుకుందాం చూడండి. 78వ కీర్తన 54వ శరణం. 78వ కీర్తన 54వ శరణం. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, గట్టి కొట్టాలి, గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఇక్కడ నాకు నచ్చిన మంచి మాట చెప్తాను చూడండి. మన పితరులందరినట దేవుడు తన దక్షిణ హస్త బలముతో సంపాదించిన పర్వతం దగ్గరికి తాను ప్రతిష్ఠించాడంట, తాను ప్రత్యేకించాడంట ఒక సరిహద్దు తన బిడల కోసం. ఆ సరిహద్దు ప్రాంతం దగ్గరికి దేవుడు తన దక్షిణ హస్తంతో మన పితరులందరినీ రప్పించాడంట. దేవుని స్తోత్ర. తలలపైకి ఎత్తి చూడండి అందరూ. దేవుని పిల్లలు దేవుడు ప్రతిష్ఠించిన సరిహద్దుల్లో నిలిచి ఉండాలి. దేవుడు ప్రతిష్ఠించిన సరిహద్దుల్లో నిలిచి ఉండాలి. సేవకుడికి దేవుడిచ్చిన హద్దులో సేవకులు ఉండాలి. సిస్టర్లకి దేవుడిచ్చిన హద్దులో పరిమితిలో సిస్టర్లు ఉండాలి. బ్రదర్లకి దేవుడిచ్చిన హద్దులో బ్రదర్లు ఉండాలి. సంఘ పెద్దలకి దేవుడు గీసిన సరిహద్దు గీతలో సరిహద్దు మార్గములో వాళ్ళు నిలబడాలి. సరిహద్దు రాళ్లను తీసేయకూడదు, సరిహద్దు దాటి ప్రవర్తించకూడదు. హద్దు మీరితే అపాయం పొంచి ఉంటుంది, అపాయం పొంచి ఉంటుంది. విశ్వాసుల హద్దుల్లో ఉండాలి. సంఘ పెద్దల హద్దుల్లో ఉండాలి. బ్రదర్ల హద్దుల్లో ఉండాలి. సిస్టర్ల హద్దులో ఉండాలి. పాస్టర్ల హద్దులో ఉండాలి. సెంటర్ పాస్టర్ హద్దులోనే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హద్దు మీరితే అపాయం. ఎవరికి అప్పగించిన బాధ్యతలు వాళ్ళే చేయాలి. అన్నిట్లో తలదోర్చకూడదు, అన్నిట్లో ఏళ్ళు పెట్టకూడదు. అన్నీ మీ ఇష్టం ప్రకారమే జరగాలని కోరుకోకూడదు. కుక్క పని కుక్కే చేయాలి, మీరు పూర్తి చేయండి. గాడిద పని లేకపోతే ఏమైంది? ఏరబోదుడే. అందుకని ఎవరి పనులు వాళ్ళు చేస్తే చాలా పద్ధతిగా ఉంటుంది, క్రమంగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరికి అప్పగించిన పనిలో వాళ్ళు నమ్మకంగా, యథార్థంగా, శక్తి లోపం లేకుండా చేయాలి. దేవుడు ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణ హస్తం సంపాదించిన పర్వతం దగ్గరికి మన పితరులు తీసుకొచ్చి అక్కడ గుడారాలలో వారిని దేవుడు నివసింపజేశాడు. దేవుని స్తోత్ర. తన దక్షిణ హస్తం సంపాదించిన పర్వతానికి వాళ్ళు ఎలా నడిపించని రాసిందంటే, వారు భయపడకుండా సురక్షితముగా దేవుడు వారిని నడిపించెను. దేవునికి స్తోత్ర. ఈ 2024 సంవత్సరం అంతా మిమ్మల్ని దేవుడు గొర్రెల కాపరి, గొర్రెల మందని ఏ రీతిగా నడిపిస్తాడో, గొర్రెల కాపరి తన గొర్రెలను ఏ రీతిగా కాపాడుతాడో, పోషిస్తాడో, ముందుగా నడుస్తాడో, అలాగున దేవుడు మనందరికి తోడుగా ఉంటాడు. మంచి కాపరిలాగా మన పక్షంగా ఉండి మనలను నడిపించడం మొదలు పెడతాడు. ఆయన మనలో ఏ ఒక్కరు భయపడకుండా సురక్షితమైన మార్గాలలో
క్షేమకరమైన మార్గాలలో, తొట్టిల్లకుండా పోయే చక్కని మార్గాలలో ఈ 2024 సంవత్సరం అంతా మనలను నడిపించునుగాక. ఎవ్వరికి ఎలాంటి ఆపదలు రావు, ఎవ్వరికి యాక్సిడెంట్లు జరగవు. మీరు ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పుకోవాలి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా. ఏమండి మా ఆయన పుట్టుపోతు మీద దారి పక్కన ఎడం చేతి పక్కన తలదించుకుని నెమ్మదిగా నడిచెళ్తున్నాడండి. ఆటోవాడు అమాంతంగా వచ్చి కొట్టేశాడండి. చెయ్యి ఇరిగిపోయిందండి, తలకు కూడా గాయాలు అయినాయండి. మా ఆయన చాలా మంచోడండి, జ్ఞానవంతుడండి, మెలకువగా ఉంటాడండి. ఎందుకు జరిగిందో తెలియదండి. ఈ నెలలో, ఈ సంవత్సరం దేవుడు చెప్తున్నాడు, మీ మార్గాలలో అపాయాలు మీ దరి చేరకుండా, మీకు నష్టాలు జరగకుండా, యాక్సిడెంట్లు జరగకుండా దేవుడు మిమ్మలను సురక్షితంగా, క్షేమముగా, భద్రంగా మార్గమంతట్లో తోడై కనుపాపవలే కాపాడునుగాక. ఒక 15 రోజుల క్రితం అబ్రహం పాస్టర్ గారు కొంతమంది సేవకులతో బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు. లేట్ అయింది, సేవకుల కూట రోజు లేట్ అయిందని చాలా వేగంగా వెళ్తున్నారు. ఆ రోజు తుఫాన్ వస్తుంది. ఒంగోలు దాటిన తర్వాత హైవేలో బరిగొడ్లు అడ్డం వచ్చినాయి. వేగంగా వెళ్తున్నటువంటి కారు ఆ బరిగొడ్ని కొట్టేస్తే కారు నుజ్జు అయిపోయింది. కానీ దానిలో ఉన్న సేవకులకి ఒక్కళ్ళకి కూడా చిన్న గీత కూడా పడలా. ఇది నిజం. కారు లేదు అక్కడ, ఆ గీత కూడా లేదు. గీత ఎముకలు కూడా దొరకలేదంట. ఎముకలు కూడా దొరకలేదు. పిండి అయిపోయినాయి. ఆ యొక్క ఫోర్స్కి పిండి అయిపోయింది. కానీ వాళ్ళకి మాత్రం ఏ హాని, ఆపద జరగకుండా వాళ్ళని దేవుడు కాపాడాడు. ఇలాంటి చెప్తుంటే భలే విచిత్రాలండి, విడ్డూరాలండి, ఎలా జరిగిద్దండి అది అని అంటారు మీరు. జరిగింది కనుకే చెప్తున్నా నేను మీకు. దేవుడు నాతో చెప్పమన్నాడు, మీకు ఈ సంవత్సరంలో మిమ్మల్ని దేవుడు కాపరిలాగా మిమ్మలను మీరు నడిచే మార్గాల్లో భయపడకుండా సురక్షితముగా నడిపించునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా. ఏ అపాయమైనా, ఏ ఆపదైనా, ఏ కీడైనా మీకు రాబోతుంటే దేవుడు ఆజ్ఞాపిస్తాడు, మీ పాదాల కనీసం రాయి కూడా తగలదండి, ఎదురు దెబ్బ కూడా తగలదు. ఈ సంవత్సరంలో ఎదురు దెబ్బ కూడా తగలదా? ఆమెన్ చెప్పండి గట్టిగా. ఎదురు దెబ్బ కూడా తగలదు, అంతే. ఎదురు దెబ్బ కూడా తగలదు. ఉన్నట్టుండి గుమ్మాన్ని కొట్టేశారండి, కాలు బెనికింది, ముందు పడ్డానండి, మూతిపళ్ళు రాలినవి, ఇట్లాంటి మాటలు చెప్పకూడదక. చెప్పారంటే మాత్రం వాగ్దానాన్ని నమ్మట్ల మీరు. జీవము గల దేవుని మాట విశ్వసించట్లేదు మీరు. దేవుడు మిమ్మల్ని భయపడకుండా సురక్షితంగా పోయే మంచి మార్గాల్లో నడిపించునుగాక. అస్సలు భయం లేకుండా సురక్షితంగా, క్షేమంగా తొట్టిన మార్గాల్లో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకో విచిత్రమైన కార్యం చేయబోతున్నాడు ఆయన నడిపించేటప్పుడు. మీ ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టునుగాక. అన్యజనులు వెళ్ళగొడతామంటే ఆమె చెప్పారు. ఏమర్థమైంది మీకు? అంటే అన్యజనులు మీ ఎదుట ఉండకూడదా? ఏమండి పాస్టర్ గారు, మా ఎదుట ఉన్న వాళ్ళు అన్యజనులు అండి, మాకు ఇల్లు ఇచ్చిన వాళ్ళు కూడా అన్యజనులేనండి, పొద్దున్న లేచి ముగ్గేయాలంటున్నారండి, కల్లాపు కొట్టాలంటున్నారండి, ముగ్గైపోతే ఊరుకోరండి, మేము బొట్టు పెట్టుకోతే ఊరుకోరండి. వాళ్ళ కోసం బొట్టు పెట్టుకుని మందిరం దగ్గరలోకి వచ్చినాక దాన్ని తీసి అరికాల్లో అతికించుకుని మందిరంలోకి వచ్చి కూర్చుని మరల బయటికి వెళ్ళంగానే అరికాల్లో తీసి మరల పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుందండి. ఎందుకు? అన్ని జనులు ఎదుట ఉన్నామండి, అందువల్ల తప్పట్లేదు. అయితే జాగ్రత్తగానండి, అన్ని జనులు వెళ్ళగొడతామంటే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అన్యజనుల ఆచారములను, సాంప్రదాయాలను యేసునామములో దేవుడు వెళ్ళగొట్టునుగాక. విశ్వాసం చెప్పుకోండి గట్టిగా. అన్ని జనుల సాంప్రదాయాలు ఏంటి?
ఆకాశం ఉరిమిందనుకోండి, వెంటనే మన వాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చి అర్జున 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 అర్జున, ఓరేళ్ళు అర్జున్ తగలయ్యా. నెలపొత్తు వచ్చిందంటే చాలు, ఓమే ఓమే రాయా రాయా రాయా. వీడెవరిని చూడ్డాక కళ్ళు మూసేస్తాడు. వాడు పెళ్ళానే చూడాలి. ఆమె ఎత్తుపళ్ళు వేసుకుని వచ్చింది అంటది. అబ్బా నీ నవ్వు వరాల నవ్వే, నువ్వు నవ్వితే చాలు. ఆ నెలపొద్దు వచ్చినప్పుడు ఆ నెలపొద్దు చూసి నేను చూస్తే నెలంతా నాకు కలిసి వస్తుంది అని. కొంతమంది సెంటిమెంటు నెలపొద్దు చూడంగానే మంగళసూత్రాలు కళ్ళకు అద్దుకుంటారు. మాంగళ్య బలం అధికంగా ఉండాలని. ఇలా బలాన్ని బట్టి వాడు తొందరగా చేస్తున్నాడు. కుక్కలు గరుత్తుని బండి మీద వెళ్తుంటే కుక్కలు జీయమంటూ వచ్చేస్తున్నాయి. వాడు భయపడిపోయి బ్రేక్లు వేసేస్తాడు, అది స్కిడ్ అయిపోద్ది, కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఎవరిని చూశాను నెలపొద్దు వచ్చినప్పుడు? మీకు అర్థమైపోయింది. అందుకని ఇవన్నీ ఆచారాలండి, ఇవన్నీ ఆచారాలు. పెళ్ళైన 3వ రోజే శోభన కార్యక్రమమునకు ముహూర్తము నిర్ణయించడం జరిగినది. ఇట్టడి ముహూర్తాలు ఎందుకు? దరిద్ర ముహూర్తాలు. విశ్వాసులకు ఒక మనవి, మీరు నా మీద అలిగినా పర్వాలేదు, స్ట్రైక్ చేసినా పర్వాలేదు, ఎవరైనా శుద్ధీకరణ కూటం రోజు కానీ, ఆదివారం రోజు కానీ, పెళ్ళిళ్ళు కానీ, రిసెప్షన్లు కానీ, ఎంగేజ్మెంట్ కానీ పెట్టుకున్నారంటే మాత్రం నేను అసలు మీ కొంపలోకి అడుగు పెట్టను. ఏ సేవకులు కూడా మీ కార్యక్రమాలకి రావటానికి పొర్రపాటున నేను అంగీకరించను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ విశ్వాసాల పిచ్చాసులా, ఏం దరిద్రాలు! ఆదివారం పూట పెళ్ళి, శుద్ధీకరణ కూటం రోజు ఎంగేజ్మెంట్లు, ఆదివారం రోజు ఎంగేజ్మెంటు. ఈ మధ్య ఒక ఆమె వచ్చి అంటది, భాస్కరా ఆదివారం 11:30 కల్లా ముగిచ్చేసి ఆరాధన 12 గంటల వచ్చే మా ఇంటికే. నాకేం అర్థం కాల. ఏంటమ్మా ఏం చెప్తున్నాను అన్న. అదే అబ్బాయి దే రిసెప్షన్ ఉందిగా 11:30 కల్లా వచ్చాయి, ముగిచ్చేసి 12 గంటల వచ్చేసి అంది. ఏడకన్నా? అక్కడికే. నేనేమన్నా మీ ఇంట్లో పాలేరునమ్మా? మీ ఇంట్లో పని ఉన్నా, బట్టలు ఉతుకోవాడినా, వంట చేసేవాడినా, బరిగొడ్ల దగ్గర పేడెత్తేసేవాడినా? ఏం మాట్లాడుతారు? తలకాయ ఉందని కొద్దిగన్నా? కొంతమంది ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. నా మాటనండి, ఎన్ని అన్యుల ఆచారాలు. ఏ ఆచారాలు? ఏ ఆచారాలు? ఇంటర్వ్యూకి పోతున్నాడు అంట అబ్బాయి. అమ్మో నువ్వు ఎదురొస్తే నాకు కలిసి వచ్చిందే, నువ్వు ఎదురురా. ఈడు ఆ కంపెనీ దాకా కూడా వెళ్ళడం, మధ్యలోనే యాక్సిడెంట్. హాస్పిటల్లో చేరుస్తారు, ఫోన్ వచ్చింది అమ్మకి, అమ్మా మీ అబ్బాయిని పలానా హాస్పిటల్లో చేర్చారు. ఎదురు ఎదురు తూరుకోదేమా, కుక్కలు ఎదురు తూరుకోదు, పిల్లి ఎదురు తూరుకోదు. అంతా ఎవరు? ముత్తైదులు ఎదురు రావాలి, ముండమపోళ్ళు ఎదురు రాకూడదు, ముత్తైదులు రావాలా. ఇంకో విచిత్రం చెప్పమంటారా? పాపం మీరు అమాయకులు, అందుకే మీ పక్షంగా వాదిస్తున్న కేసు ఏంటో తెలుసా? మిమ్మల్ని ముండమపోళ్ళు అంటారు కానీ ముగ్గురు చస్తే, వీళ్ళని ముండమపోళ్ళు అనలేదు కానీ పెళ్ళం చస్తే. ఇప్పుడు ఆలోచన రాలేదు మీకు? ఆలోచించండి రాత్రి. వీళ్ళు చేసిన కుట్రది, వీళ్ళు చేసిన కుట్ర, మగవాళ్ళ కుట్రకి అబలాలు బలైపోతున్నారు సమాజంలో. దీన్ని నేను ఖండిస్తున్నా. దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి నేనైతే ఖచ్చితంగా విధవరాలు ఎదురొస్తేనే మంచిదని కోరుకునే వ్యక్తి నేను. దేవుని స్తోత్రం. మా నాన్న 2015లో చనిపోయాడు. చనిపోతే మా అమ్మ ఇంట్లో కూర్చొని బయటికి కూర్చుని రాట్లా. రాకూడదయ్యా, నేను ఊళ్ళో వాళ్ళంతా రకరకాల మాట్లాడుతా. భాగ్యం గారు నీకేం పిచ్చా? సమాజానికి భయపడతావు. ఎవరికి భయపడాల్సిన అవసరం?
చూస్తే చూశారు, చూడకపోతే తలకాయ దించుకుని పక్కకి వాళ్ళు వెళ్ళిపోతారు. రా బయటికి అని చెప్పంటావు ఇంట్లో అని చెప్పి బయటికి తీసుకొచ్చాడు మా అమ్మని. దేవుని స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ భక్తి కలిగింది, ప్రార్థనా పరురాలు, మంచి పరిశుద్ధురాలు, ఎంతోమంది రక్షణలోకి నడిపించింది. అలాంటి భక్తురాలు ఎదురొస్తే అరిష్టం, శాపం, ఇవన్నీ ఎక్కడి అన్యాచారాలు. శంకుస్థాపన చేయాలంటే పాస్టర్ గారు వచ్చేమో కొబ్బరి నూనె ఏమంటారు, పాస్టర్ గారు వెళ్ళంగానే నవధాన్యాలు వేస్తారు. పెళ్లి కార్డులు కొట్టించుకుంటారు, ఆ పెళ్లి కార్డులకి 4 మూల పసుపు రాస్తారు, కొత్త బట్టలకి కాలర్ దగ్గర పసుపు రాస్తారు. ఎక్కడ దరిద్రం ఇదంతా? అన్యాచారాలు. ఇలాంటి ఆచారాలన్నిటినీ కొత్త సంవత్సరంలో యేసు నామములో ఎల్లగొట్టునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు మెట్లు పెట్టిస్తారా? మీ పెళ్ళిళ్ళలో మెట్లు పెట్టించుకోవచ్చా? మెట్లు పెట్టించుకోవచ్చు, చుట్టలు పెట్టించుకోవచ్చు, పొగాకు చుట్టలు తాగొచ్చు, అన్నీ తాగండి, సిగ్గు శరం లేకపోతే సరే. అన్యాచారాలను దేవుడు వెళ్ళగొడతాడు. మూడోది ఏంటంటే కొలనూలు చేత స్వాస్థ్యములను పంచిపెట్టునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు అందరికీ దేవుడు ఈ సంవత్సరంలో ఆస్తి పంచిపెట్టబోతున్నాడండి. అందరు నమ్మకంగా చెప్పుకోండి గట్టిగా. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఏ దిక్కు నుంచి వచ్చిందో తెలియదు, ఏ విధమైనటువంటి ఆస్తో తెలియదు, కానీ ఖచ్చితంగా జనముల ఐశ్వర్యం మీరు అనుభవించున్నట్లుగా దేవుడు ఐశ్వర్యాన్ని ఒడ్డున పొర్లిపారే జల ప్రవాహం వలె మీ యొద్దకు రప్పించునుగాక. ఆమేన్. చర స్థిరాస్తులు దేవుడు మీకు పంచిపెట్టబోతున్నాడు. ఆమేన్. విశ్వాసం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. అయ్యా 2 సెంట్లు స్థలం కూడా లేదయ్యా, సొంత స్థలమా? మా బంధువులందరూ మంచి ఇల్లు కట్టుకున్నారయ్యా, 3 అంతస్తులు 2 అంతస్తులు కట్టుకున్నారయ్యా, మాకు 2 సెంట్లు కూడా స్థలం లేదయ్యా, గుడిసెని వేసుకుందాం, రేకుల షెడ్ అని వేసుకుందాం అంటే నమ్మండి, దేవుడు దక్షిణాస్తం చాపి కొలనూలు చేత కొలిచి మీకందరికీ స్వాస్థ్యము, సొత్తు, సంపాదన, సమృద్ధి అయిన దీవెన, సకల విధములైనటువంటి ఆస్తిని నిశ్చయంగా సంవత్సరం అంతా పంచుకుంటా వెళ్ళిపోవునుగాక. ఇంకో విచిత్రమైన మాట, శత్రువుల యొక్క గుడారాలలో ఇశ్రాయేలీలను నివసింపచేశాడు. మీరందరూ కూడా మీ ఇళ్లలో మీ సొంత ప్రాంతాలలో కదిలించబడక స్థిరపరచబడి కుటుంబాలతో, పిల్లలతో, సమృద్ధి అయిన దీవెనలతో వర్ధిల్లేటట్లు హస్తం చాపి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక.